దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనాలను తెలియజేసుకుంటున్నాము. బైబిల్ పాఠశాలలో జరుగుతున్నటువంటి సదస్సును దేవుని యొక్క మాటలను ప్రేమించి ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని నేడు మన ముందున్నటువంటి సమయాన్ని, దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను మన యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా పఠించి పరిశోధించి ఆయన యొక్క ప్రియకుమారుడు యొక్క రాకడకు సిద్ధపడేటటువంటి మంచి పరిపూర్ణమైనటువంటి బిడ్డలుగా తయారవ్వాలని ఈ సదస్సులో ఉన్నటువంటి ఉద్దేశం తెలుస్తాం. దయచేసి అందరు తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన చేతిలో ఉన్నటువంటి దివ్య గ్రంథాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీ పాదాలకు వందనాలు నాయన. గతించిన మాసము నుంచి ఈ మాసం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ వాక్కులతో మమ్మల్ని పెంచి పోషించి ఎన్నో కాలాల నుంచి నాయన మమ్మల్ని జాగ్రత్తగా నాయన కంటికి రెప్పవలేనైనా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా నాయన ఎన్నో విషయాలు మా ఆత్మీయ జీవితాలకి మెరుగుపట్టుకునేటటువంటి విషయాలను మేము సిద్ధపడుతుండగా శరీరాలు సిద్ధం చేసుకుని వచ్చాము, కానీ నాయన ఆత్మలను హృదయాలని నాయన మీరే సిద్ధపరచాలి. మీ వాక్కులతో నింపి హృదయం నిండా బిడ్డల్ని రాత్రి పంపించాలి. తండ్రి, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. వస్తున్నటువంటి బిడ్డలను నైనా మరి అందరిని అయినా త్వరగా వచ్చేలాగా కృపద ఇచ్చేయండి. చెప్పబడుతున్నటువంటి మాటలు అలాగూ ఉన్నవో లేవో అని పరీక్షించిన ఆయన జాగ్రత్తగా శక్తిగల వాక్యమును, ఆత్మలను రక్షించేటటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా వినేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాసంలో కూడా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడటానికి వాక్యం ద్వారా సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న మాటలు జాగ్రత్తగా పరీక్షించండి, పరిశోధించండి. భూమి మీద 800 కోట్ల మందిలో కొద్ది మంది దేవుడిని తెలుసుకున్నారు. దేవుడు పరలోకములో ఉన్నాడని, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడని కొద్దిమంది గ్రహించాడు. ఇక యేసు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరించారు. కోట్ల మంది ఉన్నారు. యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో అందులో దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసులు ఎంతమంది? దేవుడు కోరిన, దేవుడు ఆశించిన, దేవుడు చూసినటువంటి విశ్వాసము ఎంతమందిలో ఉన్నదా అని ఆలోచన చేస్తే కొద్ది మందిలోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామో లేదో విశ్వాస జీవితంలో ఈ రాత్రి మనం జాగ్రత్తగా పరిశోధించాలి. ఎందుకంటే అపవాది దేవుడికి భిన్నముగా ఎన్నో విధాలుగా దేవుళ్ళను లోకంలో సృష్టించింది. వాళ్ళందరినీ దాటుకొని దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి చేరుకోవటం అనేది చాలా గొప్ప భాగ్యం. అలాంటి గొప్ప భాగ్యము ఒక క్రైస్తవుడికి దక్కింది అని చెప్పొచ్చు. ఆ క్రైస్తవునిలో ఎంతమంది దేవుడు అనుకున్న విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్నది మనము రాత్రి మనసు పెట్టి ఆలోచన చేస్తే నిజంగా ఆయన యొక్క ప్రియకుమారుడు లోకానికి రాబోతున్నాడు. వచ్చేటప్పటికి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కానీ మనం కాపాడుకోకపోతే మాత్రం చేతులారా మనము ఇంత ప్రయాణం చేసి కూడా నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రికలు రాశాడు. ఆ పత్రికలలో 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో
ఉన్నారో లేదో విశ్వాసంలో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి అన్నది చూడండి బైబిల్. అదేంటి మనం విశ్వాసంలోకి వచ్చాయి కదా, మళ్ళీ చూసుకోవటం ఏంటి అంటే ఏదో విశ్వాసంలో ఏదో బలహీనపడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ప్రభువు పరలోకం నుంచి రెండవ రాకడలో దిగొచ్చినప్పుడు దేవుడు చూసేది తన కుమారుడి ద్వారా విశ్వాసాన్ని చూస్తాడనమాట. విశ్వాసాన్ని చూస్తాడనమాట. ఆ విశ్వాసము దేవుడు అనుకున్నట్టుగా ఉందో లేదో మిమ్మల్ని మీరు ఈ రాత్రి పరిశోధించుకోవాలి. మనందరం కూడా మరి ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి అంటే బైబిల్ ప్రకారంగా కొన్ని సీక్వెన్స్ అనేది ఒకటి పెట్టాడు, ఆర్డర్. మరి విశ్వాస జీవితాన్ని మరి కొనసాగిస్తున్నామో మరి మనం బాప్తిస్మం అయితే తీసేసుకున్నాం, రక్షణలోనికి అయితే వచ్చేసాం. మరి ఈ రక్షణలో కొనసాగుతున్నటువంటి మనము విశ్వాస జీవితంలో అసలు దేవుడు అనుకున్న విశ్వాస జీవితంలో మనము ఉన్నామా లేదా అన్నది రాత్రి బాగా పరిశోధించాలి. మిమ్మల్ని మీరే ఎవరికి వారే చూసుకోవాలట. చూసుకుందాం మరి విశ్వాసం గలవారమో కాదో చెక్ చేసుకుందాం ఈ రాత్రి. దేవుడు మంచి సమయాన్ని మన ముందు పెట్టాడు. మరి నిజమైన విశ్వాసంలో మనం ఉన్నామా? దేవుడు అనుకున్న విశ్వాసంలో మనం ఉన్నామా? దేవుడు అనుకున్న విశ్వాసాన్ని మనము కాపాడుకుంటున్నామా అన్నది మనము ఈ రాత్రి చాలా జాగ్రత్తగా పరిశోధించాలి. మరి పౌలు గారు తిమోతి గారికి మొదటి ఉత్తరాన్ని రాస్తున్నాడు. పౌలు గారు తిమోతి గారికి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. బైబిల్లోనికి వెళ్ళి పౌలు గారు తిమోతి గారికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, ఒకళ్ళిద్దరు కాదు. కుటుంబంలో అందరూ మారాలి. మారినటువంటి మనము రక్షణలోనికి వచ్చినటువంటి మనము విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి మనము మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసము గలవారమో లేదో పరీక్షించుకోవాలి అంటే మొట్టమొదటి పాయింట్ మనకి ఏం కనిపిస్తుంది అని మనం బైబిల్ని అడిగితే ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉండాలంట? సంఘంలోనికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలంట. సత్యమును వాక్యమును నేర్చుకుంటూ ఉండాలంట. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి మీరు గమనించినట్లయితే మరి ప్రభువులోనికి వచ్చినటువంటి మనము మరి వాక్యాన్ని నేర్చుకునేటటువంటి జాబితాలో మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నట్టు నువ్వు విశ్వాస జీవితంలోనికి వచ్చి కూడా వాక్యంతో నువ్వు సంబంధం లేకుండా, వాక్యాన్ని నువ్వు నేర్చుకోకుండా, వాక్యం దగ్గరికే నువ్వు వెళ్ళకోకుండా ఒకవేళ రాత్రి నువ్వు ఉన్నట్లయితే నీ విశ్వాసము సరైనది కాదు అని బైబిల్ డిక్లేర్ చేస్తాం. మొట్టమొదటిగా మనం ఏం చేస్తూ ఉండాలి? నీ విశ్వాసము సరైనదో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్న పరీక్షలో భాగంగా మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి దినము ప్రతి నిత్యము సంఘ కార్యక్రమంలో ఆరాధనకి సదస్సులోనికి నువ్వు వెళ్ళినటువంటి నీవు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. బాప్తిసం తీసుకుని ఆగిపోతే కుదరదు, రక్షణలోనికి వచ్చి ఆగిపోతానంటే కుదరదు. అయితే నువ్వు విశ్వాసమే కాదు అని ఒకటి అర్థమవుతుంది. వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలంట. నేర్చుకుంటూ ఉంటేనే నువ్వు విశ్వాసి. ఏమాత్రం నేర్చుకోవటంలో ఆగిపోయావా అయితే నువ్వు విశ్వాసమే కాదు అని బైబిల్ చెప్తోంది. నెక్స్ట్ పేతురు గారిని కూడా మరొక మాట అడుగుదాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము. బాగా వినాలి. ఈరోజు మనం విశ్వాసమో కాదో మమ్మల్ని మనం పరీక్షించుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈరోజు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషలను, మాటలను మాని అనందు చూడాలి. మీ బాగా గమనించాలి. అంటే ప్రభువు దయాళుడని మీరు రుచి చూసేస్తే, విశ్వసిస్తే, రక్షణలోనికి వస్తే మనము ఇవన్నీ మానేయాలట. నెక్స్ట్ మనం విశ్వాస జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ నువ్వు ఎప్పుడు వాక్యమును నేర్చుకుంటూ ఉండాలి. రెండో స్టెప్ ఏంటి? ఇదిగో ఈ కపటమును, వేషధారణను, అసూయను,
దూషణ మాటలను మానేయాలి. మానేయాలి ఎందుకు చూడండి, మానేయాలి అంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ మానేయాలి. ఇంకా ఇవన్నిట్లో నువ్వు కొనసాగుతున్నావేమో, ఇవన్నిటిలో సంబంధం కలిగి ఉన్నావేమో. ఈ రాత్రి ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు విశ్వాసవో కాదో మిమ్మల్ని మీరే పరీక్షల్లో మొట్టమొదటిగా నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. రెండవదిగా సమస్త దూషణ మాటలు, వేస్ట్ మాటలు పొరపాటుగా కూడా మనం ఎక్కడ మాట్లాడకూడదు. మానేస్తేనే నువ్వు విశ్వాసివి. అర్థమవుతుందండి మీకు పాయింట్? నువ్వు మానేస్తేనే నువ్వు విశ్వాసివి. అందుకే పేతురు గారు అంటున్నాడు, ఇదిగో ప్రభువులోనికి వచ్చినటువంటి మనము ఇంకో వీటన్నిటిని మానేయాలి. మాని 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 మానేస్తే సరిపోతా. నెక్స్ట్ ఏం చేయాలి? మూడవ వచనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మూడవదిగా మనం ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే అన్నాడు కదా. అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, కొత్తగా జన్మించినటువంటి పిల్లలు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అంటారు చూసి, వాళ్ళు నిర్మలమైనటువంటి పాల వలన శిశువు ఏ రీతిగా ఎదుగుతున్నాడో దినదినము అలాగే క్రొత్తగా బాప్తిసం తీసుకున్నటువంటి మనము, క్రొత్తగా విశ్వాస జీవితంలోకి వచ్చినటువంటి మనము కూడా వాక్యం అనే పాల వలన నువ్వు దినదినము ఎదుగుతూ ఉండాలి. ఎప్పటి వరకు ఎదగాలి? నువ్వు మరణించేంత వరకు కూడా నీకు ఏది అవసరం? వాక్యం అవసరం. పిల్లవాడు ఎదిగేంత వరకు పాలు, ఎదిగిన తర్వాత ఆహారం ఎంత అవసరమో ఇదిగో వాక్యంలోనికి వచ్చిన నీవు, దేవుడిలోనికి వచ్చిన నీవు, రక్షణలోనికి వచ్చినటువంటి నీకు కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు వాక్యం అనే పాలు చాలా అవసరము. అది ఎప్పటి వరకు అంటే నువ్వు మరణించేంత వరకు రక్షణలో ఎదుగు నిమిత్తం. చూడండి, నువ్వు విశ్వాస జీవితంలో ఎదగాలి అంటే నీకేది అవసరం? అక్కడ ఉంది చూడ, మూడు బాగా చూడాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన అండలం చేసుకుంటూ రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. చూడండి, రక్షణలో ఎదగాలి అంటే ఏది అవసరం? విశ్వాసకి వాక్యం అవసరం. ఈ వాక్యం ఎప్పుడెప్పుడు వింటున్నారండి మీరు? బాగా గమనించాలి. ఇది రెగ్యులర్ గా వినాలి. చూసారండి, పసిపిల్లలకు తల్లి గమనిస్తూ ఉంటది. పిల్లవాడికి ఎప్పటికప్పుడు వాడు అడగక ముందే పాలు అరేంజ్ చేస్తూ ఉంటది. అర్థమవుతలేదు, ఎక్కడ పేదాలు డ్రై అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయని గమనించి అప్పటికప్పుడే బేబీకి పాలు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటది. పిల్లవాడు ఎదగాలి అంటే ఒక తల్లి ఏ రీతిగా ఆ యొక్క పాలను అందిస్తుందో అలాగే నేను కూడా రక్షణలోకి వస్తే, క్రీస్తును నమ్మితే, విశ్వాస జీవితంలో, రక్షణలో నువ్వు ఎదగాలి అంటే నీకు ఏది అవసరం? వాక్యము అవసరమని బైబిల్ చెప్పింది. రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యము, ఎదుగు నిమిత్తము పాలు అన్నది చూడండి. వాక్యం అనే పాలు ప్రతి విశ్వాసికి చాలా అత్యవసరం. అవసరం కాదు, అత్యవసరం. ఎన్ని విషయాలు అర్థమవుతున్నాయి మనకి? 3 విషయాలు అర్థమవుతాయి. నువ్వు విశ్వాసమో కాదో నువ్వు పరీక్షించుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. రెండవదిగా ఏం చెప్పాడండి? ఇదిగో దూషణ మాటలు, వేస్ట్ మాటలు, అసూయతో కూడినటువంటి మాటలు దయచేసి నువ్వు మాట్లాడకూడదు, నీ నోటి నుంచి రాకూడదు. మూడవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని రక్షణలో నువ్వు ఎదగాలి అంటే, నీ విశ్వాస జీవితం దేవునిలో, ప్రభువులో కొనసాగాలి అంటే మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఏది వింటూ ఉండాలి? వాక్యం ఎప్పుడు అవసరమని బైబిల్ చెప్పింది, అవసరమని పేతురు గారు చెప్పాడు. అలా నువ్వు ఎదిగితేనే నీ విశ్వాస జీవితము జాగ్రత్తగా ఉంటుంది. కనుక వాక్యము నీ రక్షణకు ఎదుగు నిమిత్తం ఎంత అవసరమని నీకు అర్థమైతే, ఎక్కడ ఆత్మను రక్షించే వాక్యము చెబుతారో అక్కడ నువ్వు వెళ్ళి ఎత్తుకోవాలి. నీ ఆత్మలను రక్షించేది కదండి, నీ ఆత్మలను రక్షించే వాక్యము ఎక్కడ చెబుతారో నువ్వు వెతుక్కోవాలి. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. చివరి వరకు నువ్వు నిలబడాలి అంటే, కన్ను మూసేంత వరకు నువ్వు ప్రభువులోనే మరణించాలి అంటే వాక్యము నేర్చుకోండి అని బైబిల్ చెప్పింది. ఎంతమంది నేర్చుకుంటున్నామండి? బాప్తిసం తీసుకుని ఆగిపోయిన ఎంతమంది లేరు?
ఎందుకు ఎందుకు పడిపోతున్నారంటే, ఎందుకు జారిపోతున్నారంటే, ఎందుకు అస్థిరమైనటువంటి వారిగా ఉంటున్నారంటే, వాక్యం అనే పాలు వాళ్ళకి అందట్లేదన్నమాట. అందుకే వస్తారు పడిపోతూ ఉంటారు, జారిపోతారు, లోకంలో కలిసిపోతూ ఉంటారు అన్నమాట. నీ విశ్వాసమైన జీవితం, నువ్వు విశ్వాసివో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షలు జరుగుతున్నాయి నువ్వు విశ్వాసమో కాదో అని. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం అందుతుందో అక్కడకు నువ్వు వెతుక్కుని మరీ వెళ్ళాలి. ఎందుకంటే ఎవడి తెల్లని వాళ్ళని పాలు కాదు, నల్లని వాళ్ళని మీరే బాధ్యత. అది తెల్లని వాళ్ళని పాలు అనుకుంటే పొరపాటు. జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి మరి కదండి. మరి పశువుల పాలు కూడా తెల్లగానే ఉంటాయి. కనుక తెల్లనివన్నీ పాలు కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళని నిజాలే అనుకుంటే పొరపాటు. నువ్వు ఆత్మను రక్షించే వాక్యము, నువ్వు ఎదిగే వాక్యము ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు రీసెర్చ్ చేసుకుని మరి వెళ్ళాలి. లేకపోతే నీ విశ్వాస జీవితంలో నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే బైబిల్లో చెప్పింది ఇదే పేతురు గారి పత్రికలో చెప్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు? జాగ్రత్త నాయన, వాక్యం అనే రక్షణలో ఎదిగించేది వాక్యము. ఆ వాక్యాన్ని సంఘంలో ఎంతవరకు బోధిస్తున్నారు? ఆ వాక్యం సంఘంలో పుష్కలంగా అందుతుందా? లేకపోతే నీ ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది. భర్తలు మారినట్టే ఉంటారు, మారు మళ్ళీ లోకంలో కలిసిపోతారంటే వచ్చిన తర్వాత వాక్యం అందట్లేదన్నమాట. పేతురు గారు రాసిన రెండో పత్రిక బాగా చూడాలి బైబిల్లో. పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఏమండి? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అంటే అర్థం ఏంటండి? ఖచ్చితంగా ఉన్నారని. అబద్ధం చెప్పేవాళ్ళు సంఘంలో ఉన్నారు. అబద్ధం చెప్పేటటువంటి వాళ్ళు సంఘంలో ఉంటే నీ విశ్వాస జీవితము కుంటుపడిపోయినట్టే. సాప కింద నీరులా నువ్వు పాడైపోతున్నట్టే తెలియకుండా. ఉందురు అంటే ఉన్నాడండి. ఏమంటే కనుక ప్రియమైన దేవుడు మాట్లాడారా, ఉందురు అన్న తర్వాత ఖచ్చితంగా ఉన్నారని నువ్వు గమనించాలి. కాబట్టి నీ ఆత్మను రక్షించుకోవాలని బైబిల్ చెప్పింది. బోధకుడు సరైన వాక్యము ఏమండి చెప్పనప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు చెప్పండి, బాగా చెప్పాలి మీరు. బోధకుడు సరైన వాక్యం మీకు అందించలేకపోతే ఆత్మ ఎక్కడ జారిపోతుంది? నరకానికి జారిపోతుంది. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వాసం అంటే ఎవరినో చూపించకండి. క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసే. నువ్వు ఎక్కడ చెక్ చేసుకోవాలి? అమ్మో, నాకు సరైన వాక్యం అందుతుందో లేదో, ఈ వాక్యమే రేపు నన్ను నిలబెట్టేది. ప్రభు రాబోతున్నాడు, ఆయన ముందు ధైర్యంగా నువ్వు నిలబడాలి అంటే శక్తి గల వాక్యం నీకు అందిందా అని ఒకవేళ మనం అనుకుంటే, సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారంటే బతుకు తెరువు కోసం. ఎవరు గమనించారండి? బతకలేక బడిబంతులు ఉన్నారు ఆ రోజు. ఈ రోజు బడిబంతులు బాగానే ఉన్నాడు. బతకలేక ఏ డ్యూటీ ఎక్కారు ఈ రోజు? బతకలేక బోధకులు డ్యూటీ ఎక్కారు ఈ రోజు. సరైన చదువులు చదవలేక. మీరు గమనించాలి, సంఘములో అబద్ధ బోధకులు ఉన్నారా అని చెప్పిందా లేదని చెప్పిందా బైబిల్? ఉందురు అంటే కంటిన్యూ, ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. నష్టపోయే ప్రమాదం ఉంది. బోధకుడు సరైన వాక్యం మీకు అందించకపోతే నీ కుటుంబం మొత్తం నరకానికి జారిపోతుంది. జాగ్రత్త. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నువ్వు చూడాల్సింది బంధుత్వాన్ని కాదు, నువ్వు చూడాల్సింది బలగాన్ని కాదు, నువ్వు చూడాల్సింది ఏంటి? చెప్పే వ్యక్తి సరైన వాక్యము, ఆత్మలను రక్షించే వాక్యం, మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాక్యమే అందిస్తున్నాడా అన్న పరిశోధన మీకు లేకపోతే మీ విశ్వాస జీవితం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఎదుగుండదండి, ఎదగలేదు. రక్షణలో ఎదుగు నిమిత్తం అని ఉందో పేదగా చెప్పాడు అన్నమాట. రక్షణలో నువ్వు ఎదగాలంటే ఆ పాలను అపేక్షించండి. పాలు చాలా ఉన్నాయి, దొంగ పాలు కూడా పోతున్నారు. ఏ పాలు అపేక్షించాలి? నీళ్లు కలిపిన పాలు కూడా పోసేస్తానంటారు. ఏమంటే పిండి కలిపిన పాలు కూడా పోసేస్తానంటారు. పిండి పాలే కదండి ఇప్పుడు అన్ని. స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతున్నాడు బాబు? ఇప్పుడు ఇంజక్షన్ చేసి పశువుల్లోంచి పాలు తీసేస్తారు, అవి పాలే. అవి పిల్లలను పట్టిస్తే ఇదిగో చిన్న వయసులోనే ఆకారాలు కూడా మారిపోతాయి పసిపిల్లలకి.
ఆరో తరగతి మెచ్యూర్ అయిపోతున్నారు. ఏంటిది? ఏదో తేడా జరుగుతుంది, కల్తీ జరుగుతుంది. శరీరానికి సంబంధించిన పాలలోనే ఇంత కల్తీ జరుగుతుందని క్యాన్ పట్టుకుని ఉదయం నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరి వరకు క్యాన్ తీసుకుని సైకిల్ పైన వెళుతున్నామంటే సరైన పౌష్టికమైన పాలు కోసం, ఆత్మలను రక్షించే పాలు, వాక్యం అనే పాల కోసం. ఏది నీ పరిశోధన? నీ కుటుంబం ఏమైపోవాలి? నువ్వు విశ్వాస జీవితంలో జాగ్రత్తగా కొనసాగాలి అంటే అంతే, సరైన బోధకుడిని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నీ విశ్వాస జీవితం ఏమైపోతుంది? ఆగిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. మరి సరైనటువంటి బోధకుడు కాదు. బైబిల్లో కొంతమంది బోధకుడు ఉన్నాడు. ఆ బోధకులు ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక. మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. వాక్యం నేర్చుకుంటున్నామా? వేస్ట్ మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా? ఇదిగో వాక్యాన్ని పఠిస్తున్నామా? అప్పుడే పుట్టిన బిడ్డల వల్లే కల్మషం లేకుండా, మా మనసులో ఏది పెట్టుకోకుండా, కక్షలు పెట్టుకోకుండా చిన్నపిల్లల వల్లే కొనసాగుతున్నామా? వాక్యం అనేటటువంటి పాలు అందుతున్నాయా లేవా? పరీక్షలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం బాగా చూడాలి మనము. ఏమనుందండి బైబిల్లో? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. తిమోతి సేవకుడు, తోటి సేవకుడు మరో సేవకుడికి లేఖ రాస్తున్నాడు. పౌలు గారి సేవకుడు మరో సేవకుడికి లేఖ రాస్తున్నాడు. ఏమని? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను వెళ్ళిపోయే టైం అయిపోతుంది నాయనా. శిష్యుడికి రాస్తున్నాడు, నేను వెళ్ళిపోయే టైం అయిపోతుంది. మంచి పోరాటము పోరాడి తిని. సేవకుడు మరో సేవకుడు రాస్తున్నాడు, నువ్వు మంచి పోరాటం పోరాడాలి సేవకుడా. దొంగ పోరాటాలు కాదు, కడుపు కోసం పోరాటం కాదు నీ ఆరాటం. మంచి పోరాటం పోరాడి తిని. ఏమంటే నీ పోరాటం అపవాదితో పోరాటం అవ్వాలి. అపవాదితో పోరాటం చేయాలి. కపట సహోదరులతో పోరాటము, క్రీస్తు విరోధులతో పోరాటము. ఈ పోరాటాలు, ఎన్నో పోరాటాలు దాటితే కానీ నువ్వు ఇక్కడికి రాలేవు నువ్వు విశ్వాస జీవితంలో. నేనైతే మంచి పోరాటం పోరాడుతున్నట్టున్నట్టు చూడండి. ఏమండి, ఒక సేవకుడు అంటున్నా మరో సేవకుడితో, నేను మంచి పోరాటం పోరాడుతున్నాయన, అపవాదితో పోరాటం పోరాడని అంటున్నాడు. ఏ పోరాటం పోరాడుకోకుండా ఈరోజు క్రైస్తవ సమాధుల తోటలోనికి వెళితే ప్రతి ఆ యొక్క దాని పేరు ఏంటంటే సమాధుల్లో ఉన్నటువంటి ఆ బండలు ఉంటాయి కదండి, బండల పైన ఏముంటుంది? మంచి పోరాటం పోరాడి చచ్చిపోయాడట. నిజంగా చెప్పండి అండి, క్రైస్తవులు మంచి పోరాడి చచ్చిపోయాడు. ఆ పోస్టర్ చూసి ప్రతిసారి మనకు అర్థమవుతుంది. ఎవరు మంచి పోరాటం పోరాడినట్లేదు, కానీ రాసుకోవడానికి మాత్రం రాసేసుకున్నారు కదండి. రాసుకోవడానికి మాత్రం రాసేసుకున్నారు. చూడండి, ఇదిగో ఏం చేశాడని, ఏం పోరాడని నాకు చెప్పాలి. కానీ పౌలు గారు మంచి పోరాటం పోరాడాడట. క్రైస్తవులందరూ లోకం కోసం పోరాడి చచ్చిపోతే ఈ పదాలను వాడేసుకుంటున్నారు. చూడండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. విశ్వాసము కాపాడుకుంటేనే చూడండి, విశ్వాసము కాపాడుకుంటేనే అన్నాడు. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలా? కాపాడుకోకపోతే ఏమవుతుంది? విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదం ఉందన్నమాట. చూసారండి, లోకంలో అన్ని కాపాడుకున్నారు మీరు. ఏమండి, అన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ లోకంలో ఏది కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ పెద్ద నష్టం పోయేది కాదు. కానీ క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏం ప్రమాదం ఉంది? తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అంటున్నాడు ఇందాక 3:15 ఏం చదివచ్చాం కొన్ని పత్రికలు, మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని. ఒకవేళ తొలగిపోయారేమో, తొలగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసము కాపాడుకుంటున్నావా? నీకు దొరికిన రక్షణ, నీకు దొరికిన బాప్తిస్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. కాపాడుకుంటున్నావా? నెగ్లెక్ట్ చేసి అజాగ్రత్తగా వదిలేస్తున్నావా? ఏమంటే అసలు విశ్వాసంలోనికి వచ్చాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను అన్న ఆలోచన ఉందా అండి ఈరోజు? అసలు ఆ భయం ఉందా అండి? ఆ భక్తి ఉందా అండి? మీరు చెప్పండి.
కాపాడుకుంటుంది అంటున్నాడు. అంటే విశ్వాసము కాపాడుకోకపోతే మధ్యలో తొలగిపోయే ప్రమాదం ఉందన్నమాట. తొలగిపోయావా విశ్వాసంలో, ప్రభు వచ్చేస్తే క్లోజ్. ఏం కాపాడుకోవాలి ఇప్పుడు మనం? ఖచ్చితంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? అన్ని కాపాడుకుంటున్నాం. పిల్లల్ని కాపాడుకుంటున్నాము, ఏమంటే మొక్కజొన్న బొండ్లు కూడా కాపాడుతున్నాడు బాబు, తాడుకునేకుండా. వచ్చేది వర్షాకాలం అని చెప్పి ఏం తెలియటట్లేండి బాబు, అన్నిటినీ కాపాడుకుంటున్నాం. గేదెలు పశువులు వేసి గడ్డిని కాపాడుతూ ఉంటాం, జాగ్రత్తగా పరదాలు కట్టి. ఏమంటే జుట్టును కూడా నలగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాం, హెయిర్ని అన్ని కాపాడుకుంటున్నావా? కానీ ఎవరికి దొరకని, ఎక్కడ దొరకని ప్రభు రక్షణ, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమాల్లో నీ దాకా వస్తే నువ్వేమైనా కాపాడుకుంటున్నావా? అజాగ్రత్తగా ఉన్నావా? ఆలోచించారండి. విశ్వాసము కాపాడుకోకపోతే ఏం ప్రమాదం ఉంది? తొలగిపోయే ప్రమాదం ఉంది. తొలగిపోయిన మరుక్షణమే ప్రభు వస్తే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తామని? నరకానికి వెళ్ళిపోతారా? కాపాడుకుంటే పోలా. ఎంతగా కాపాడుకోవాలంటే అసలు ఈ రాత్రి మీరు బాగా వినాలండి. అప్పటికే విశ్వాసంలో తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా తొలగిపోయాడు, కాపాడుకోలేకపోయాడు. ఏమంటే ఇస్కరియోతు యూదా కాపాడుకోలేకపోయాడు, ఒక దేవ కాపాడుకోలేకపోయాడు, లోపల కలిసిపోయాడంటే కింద వచనాల్లో ఉంటుంది. ఏమండి కింద వచనంలోనే ఉంటుందండి. 9వ వచనంలో, నా ఎదుగు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. అంటే దేమా ఏమైపోయాడు? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ఇస్కరియోతు యూదా ఏం చేయలేకపోయాడు? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు, కక్కుర్తి పడ్డాడు వెండి నాణాలకి. ఒకవేళ నువ్వు కూడా కక్కుర్తి పడుతున్నావేమో భక్తి విషయంలో, కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. దేవుడు పనిచేస్తున్నటువంటి వారిని అపవాది వచ్చి విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరు చేస్తుంది? ఎవరైతే దేవుని పని చేస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారో, వీళ్ళందరినీ పడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోదది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మీరు, దోషుల మాటలు మానేసి ప్రభు కోసం మనస్ఫూర్తిగా బ్రతుకుతున్నటువంటి మీ దగ్గరికి అపవాది ఏ రోజైనా వచ్చి మీ విశ్వాస జీవితాన్ని పాడేసి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. మీ దగ్గరకు వచ్చి జాగ్రత్త, కాపాడుకోండి. నిజంగా క్రైస్తవులకి ఆస్తులు కాపాడటం తెలుసుకున్నారు కానీ, ఏమండి ఇంపార్టెంట్ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కాపాడుకుందాం తెలుసుకున్నారు కానీ, క్రైస్తవునికి ఒక విశ్వాసికి దొరికిన రక్షణను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన క్రైస్తవ సంఘాల్లో ఇంకెవరు కూడా చెప్పట్లేదు. చూసారండి. గమనించాలి. ఎవరు అబద్ధ బోధకులో మీకు తెలియాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు 11వ అధ్యాయం. బైబిల్ చూడాలండి మీరు. బైబిల్ ఏంటంటే బాబు మనకు మార్గదర్శి. 11వ అధ్యాయం 3వ వచనం చూడాలి. విశ్వాసాన్ని ఏం చేయాలంటే మనం ఈ రోజు నుంచి కాపాడుకోవాలి. ఎవరైనా మనకు కనిపించారనుకో, అయ్యా విశ్వాసం జాగ్రత్త కాపాడుకున్నావా అని అడగాలి. మనం అడుగుతాం, అయ్యా ఎంతమంది పిల్లలు, ఏమన్నా 4 రాళ్ళు వెనకేసావా? ఇది కాదు క్రైస్తవుడు అడగాల్సిందే. క్రైస్తవుడు ఏమడగాలి? ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే, ఒక విశ్వాసం మరో విశ్వాసం ఎక్కడైనా కనిపిస్తే, ఒక బంధువు మరో బంధువు కనిపిస్తే క్రైస్తవ నోట నుంచి ఏ మాట రావాలి? నీకు దొరికిన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా బిడ్డా? సహోదరి, నీకు దొరికిన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. ఒక్కమైన మార్గంలో నిన్ను తప్పిస్తున్నారు, జాగ్రత్త. ఆత్మ నరకానికి పోతుంది. పౌలు గారు కాపాడుకున్నాడంట. తోటి సేవకుడితో చెప్తున్నాడు, కాపాడుకోకపోతే, భద్రపరుచుకోకపోతే, చూసారండి, భద్రపరచుకోకపోతే ఏమైపోతారు మరి? దీన్ని బట్టి విశ్వాసములో నుండి తొలగిపోయే పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఈ ట్రాక్ ఎక్కటం అనేది జరగని పని. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి హవ్వ దేవుని మాటల చేత దేవుడి మాటలను పక్కన పెట్టి దేవుడి అపవాది మాటల్లో పడి నమ్మకాలు పోగొట్టుకుంది.
ఇది నిజమా అనగానే పోగొట్టుకుంది. ఇదిగో నువ్వు కూడా మీ బలహీనత, ఏమండి, ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉండే ఉంటది. ఆ బలహీనతే అపవాదికి బలం. దాన్ని పట్టుకుంటుంది, నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. చెరిపేది ఎక్కడ? అది చెప్పేది ఎక్కడ? మీ మనస్సులో ఏం చేస్తుంది? మనస్సును పట్టుకుంటది. అది మనస్సును పట్టుకుంటది. మనస్సు మీద ఫైట్ చేస్తుంది. మీ మనస్సులను ఫైట్ చేస్తుంది అని చెప్తుంది చూడండి. అందుకని కరెక్ట్ గా దేని మీద కొట్టుది? మనస్సు మీద గాయపరుస్తుంది అనమాట. ఆ మనస్సు చెడిపోయిందండి, ఇంకా నేను దేవుళ్ళకి రానండి. ఏదో తెలియక దేవుళ్ళకి వచ్చాను, కానీ తెలియక వచ్చావా? నువ్వు నిజంగా తెలియకనే వచ్చావు. తెలిస్తే నువ్వు ఆ మాటలు మాట్లాడు. దేని మీద కొట్టుద్దంటే మనస్సు మీద కొట్టుద్దంట. మనస్సు మీద కొట్టి, దేవుడికి కావాల్సిన శరీరమే మనసు కావాలి. ఇప్పుడు దేవుడికి మనసు కావాలి, అపవాదికి ఏం కావాలి? మనసు కావాలి. అది మనసును చెడగొట్టడం దాని పని. ఎవరి మనసును పట్టుకుంటుంది? ఎవరైతే దేవుని కోసం బతుకుతున్నారో, ఎవరైతే దేవుని కోసం కొనసాగుతున్నారో వాళ్ళని చెడగొట్టింది తప్ప మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి రాదు. ఈ రోజు నుంచి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బైబిల్ పట్టుకుని పాఠశాలకు వచ్చారు కాబట్టి. అర్థమవుతుందండి? చెరపకుండా చూసుకో. మనస్సును చెరుపుద్ది, మనస్సును గాయపరుచుద్ది. తిమోతికి రాసిన 2వ పత్రిక. మనస్సును పట్టుకుంటదండి. అది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారి 4వ అధ్యాయం చూడాలి మీరు బైబిల్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడాలి. మొదటి 2 వచనాలు. దేవుని ఎదుటను 4వ అధ్యాయము మొదటి 2 వచనాలమ్మా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, పౌలు గారు తిమోతికి రాసి మరీ చెప్తున్నాడు, నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఖండించుము, ఉపదేశించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెబుతూ వాక్యంలో సేవకుడు ఏం చేయాలంట? ఖండించాలంట, బుద్ధి చెప్పాలంట. ఏమండి, బుద్ధి చెప్పే సేవకుడు ఎక్కడ ఉన్నాడండి ఈరోజు? చెప్పండి. ఎక్కడ బుద్ధి చెబితే, ఎక్కడ ఖండిస్తే ఆలయంలో సంఘానికి రాకుండా వేరే సంఘానికి పోతారేమోనని మీకు అనుగుణమైనటువంటి మాటలు చెప్తే షో చేస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా మీరు చెప్పాలి. అయితే మీ ఆత్మ నరకానికి పోతే మీ ఇష్టం. ఎవరినో కోసం మాత్రం ఆలయానికి మందిరానికి వెళ్ళకండి. మీ ఆత్మను రక్షించే వాక్యం కోసం అయితేనే వెళ్ళండి, లేకపోతే అనవసరమే అక్కడికి వెళ్ళే వేస్తే. ఖండించము, గద్దించమని చెప్పి అవన్నీ చెప్పుకుంటూ వచ్చి 10వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఇదిగో తిమోతి, అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను ఏం చేయాలంట? సేవకుని యొక్క ప్రవర్తన వెళ్తున్నటువంటి వారు ఏం చేయాలి? ప్రతిక్షణం పరిశీలించాలి. సరైనవాడో కాదో, సరైనటువంటి వాడో కాదో, సేవకరుడో కాదో అని. అసలు ఈ పరీక్షలు ఎక్కడ ఉన్నాయండి మనకి? బైబిల్ పట్టుకుని వైట్ అండ్ వైట్ వేస్తే చాలు, అందరూ బతుకులు ఈ రోజు. కానీ తిమోతి గారికి ఏం చెప్తున్నాడో తెలుసా? తిమోతి, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. సేవకుడికి ఏముండాలంటే బోధ కరెక్ట్ గా ఉండాలంట. సేవకుడు బోధ కరెక్ట్ గా చేయాలంట. 2, సేవకుడు ప్రవర్తన బాగుండాలంట. సేవకుడి యొక్క ఆలోచన 3, సేవకుడి యొక్క ఉద్దేశం అంటే ఆలోచనలు బాగుండాలంట. ఎలాంటి ఆలోచనలు ఉన్నారో మీకే తెలియాలి. మరి ఇక్కడ ఏమండి, ఈ సేవకుడు ఈ రోజు ఈ యొక్క సంఘంలో ఒకళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇంకొక సంఘంలో ఇంకొకరు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. వాళ్ళ ఉద్దేశాలు వేరు ఉంటాయి. మూడు చెప్తున్నాడు, నా ఉద్దేశాన్ని చూడు అని. ఇక్కడ మళ్ళీ విశ్వాసం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు చూడండి. నా విశ్వాసమును, నా ప్రేమను, నా ఓర్పును చూడండి అక్కడ. అంటే సేవకుడికి ఏముండాలండి? మెయిన్ ఓర్పు ఉండాలండి బాబు. అంతేగాని జనాల మీద పడి అరవటం కాదు. ఏమంటే అన్ని గొడవలే కదండి ఈరోజు సంఘాల్లో. ఏదైనా సంఘంలోకి ప్రశాంతంగా చక్కగా దేవుని వాక్యం నేర్చుకుందాం అంటే లేదండి బాబు, ఈరోజు లేదు. సంవత్సరం మొత్తం మీరు బాగు చేసిన లెక్కలే తెలిసావు.
నిజమే కదా మీరు చెప్పండి. సంవత్సరం మొత్తం ఏదో న్యూ ఇయర్ కు భోజనాలు పెట్టుకోవడానికి ఎక్కడో ఏదో ఒక దానికి పోజు చేస్తూ ఉంటారు. ఈ లెక్కలే తెగక సగం గొడవలో ఉంటారు. ఈ గొడవల మధ్య సేవకుడు ఇంకే వాక్యం చెప్తాడు? ఏదో ఓర్పు ఎక్కడుంది? అసలు విశ్వాసం ఎక్కడుంది? సహనం ఎక్కడుంది? ఉద్దేశాలు ఎక్కడున్నాయి? తిమోతి గారికి చెప్తున్నాడు, ఇదిగో నా ప్రేమను చూడు, నా ఉద్దేశాలు చూడు, నా విశ్వాసం చూడు, నా ఓర్పు చూడు. బోధకుడు చెప్పింది చేస్తున్నారా? బోధకుడే చెప్తున్నాడు మరో బోధకుడికి, సంఘానికి ఏమని? నన్ను చెక్ చేయండి అంటున్నాడు. ఏమండి, నన్ను చెక్ చేయండి అని బోధకుడు సేవకుడు ఉన్నారండి ఈరోజు ఆలయంలో. నా సంగతి మీకు ఎందుకమ్మా, మీరు చూసుకోక. ఇలాంటి వాళ్ళు ఉన్నారు పుష్కలంగా, అంతే కదండి. కానీ బోధకుడు ఏం చెప్పాలంట? నా బోధన పట్టుకో, సరిగ్గా బోధిస్తున్నానా లేదా అనాలంట. పట్టుకుంటే ఓరమే దొరికిపోతాం. పాపం మీకు అమాయకులు, మీరు గొర్రెలాగా తెలియదు కాబట్టి ఆయన ఏం చెప్పినా కూడా ఈరోజు చేస్తారు. మీరు పట్టుకుంటే ఇంకా మళ్ళీ నువ్వు సేవలో ఉండవు అనుకున్నావేమో, కడుగుతుంది బైబిల్. మీరు బాగా గమనించాలి. బోధ కరెక్ట్ గా ఉండాలంట. బోధకుడే చెప్పాలంటే నా బోధ విషయంలో జాగ్రత్త చూసుకోండి అంటున్నాడు. రెండు నా బోధే కాదు, దేంట్లో అండి? నా బోధే కాదు, నా ప్రవర్తన కూడా చెక్ చేసుకోండి అంటున్నాడు. 3 నా ఉద్దేశాలు కూడా మీరు చూడాలి. ఎలాంటి ఉద్దేశంతో నేను వచ్చాను దేవుల్లోకి? 4 రాళ్ళు వెంకేసుకుందామని వచ్చాడు పౌలు గారు. ఏమన్నా నిజంగా ఈ రోజు సేవకులైతే కాస్త కోస్తో సంపాదించి దోసుకుని 3 తరాలకు సంపాదించుకుని కాదే కదండి వచ్చేది ఆ ఉద్దేశాలే నుంచి. మనం అనుకుంటాం, అయ్యో బాబు ఆత్మలు రక్షించడానికి ఇవి చక్కగా మందిరం కడతారు అనుకుంటారు. కాదండి బాబు, ఆత్మలు రక్షించడానికి కట్టే మందిరాలు ఎక్కడో వెతికితే కానీ దొరకవు మీకు. ఉద్దేశమే కాదు, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతము. ఎంత శాంతం ఉండాలంటే సేవకుడికి? అబ్బో, అసలు ముక్కు మీద అసలు కోపమే ఉండకూడదట. దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. నా విశ్వాసాన్ని బట్టి నీవు విశ్వాసిగా మారావు తిమోతి. రేపు బతికితే నిజంగా ఈ సేవకుల్లాగా బతకాలి అనాలంట. ఈరోజు అలాంటి మాదిరికరమైన సేవకులు ఉన్నారండి బాబు. పగలంతా మందు కొట్టి రాత్రి వచ్చి సేవ చేస్తారు. ఒక్కొక్కరు మందు కొట్టండి సేవ, వాక్యం చెప్పలేదు తెలిసే మీరు కొన్ని సంఘాలు. పాపం వాళ్ళ పరిస్థితుల్లో అయిపోయింది. ఈరోజు ప్రవర్తన చెక్ చేయమన్న బిహేవియర్ అంటే బిహేవియర్ కరెక్ట్ గా ఉందండి. ఈరోజు బోధకుడు అడగాలంట, నా బిహేవియర్ జాగ్రత్త పట్టుకోండి అడగాలంట. తిమోతి గారు పట్టుకుని బట్టే అసలు నిజంగా తిమోతి గారు ఆశ్చర్యపోయాడు. నా విశ్వాసాన్ని బట్టి మరొక విశ్వాసం తయారవ్వాలంట. ఎవరున్నారు విశ్వాసం? నిన్ను బట్టి మరో విశ్వాసం తయారవ్వాలి నీ ద్వారా. తిమోతి, నా ద్వారా నువ్వు తయారయ్యావు, నీ ద్వారా ఇంకొక వ్యక్తి తయారవ్వాలి. ఏమండి, మీరు దేవుళ్ళలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, కానీ నీ ద్వారా ఇంకొక విశ్వాసి తయారయ్యాడా? ఏ రోజైనా మీరు ప్రశ్న వేసుకున్నారా? నువ్వే సరిగా లేవు, నువ్వెప్పుడు పడిపోతావో తెలియదు. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే పడిపోయే ప్రమాదం ఉందని బైబిల్లో చెప్పినా ఈ పరీక్షలకు దూరమై రక్షణలో ఎదిగే వాక్యానికి కరెక్ట్ కాకుండా తిమోతికి అడుగుతున్నాడు, నా ద్వారా ఇదిగో నువ్వు తయారయ్యావు, నీ ద్వారా ఇంకొకరు తయారు చేసి, అంటే ఒక సంఘాన్ని, ఒక నాయకులు తయారు చేసే తిమోతి గారు కూడా. ఏమండి, నీ ద్వారా నీ భర్తే రాలేకపోతున్నాడే నీ కుటుంబంలో, నీ ద్వారా నీ భార్య రాలేకపోతుంది, మీ ఇద్దరి ద్వారా నీ పిల్లలే దేవుళ్ళలోనికి రాకపోతుంటే ఇంకా నువ్వు విశ్వాసి ఎలా అవుతావు? పరీక్షలు మొదలైన చూసారండి. అంటున్నాడు చూడ, నీ ప్రవర్తన బట్టి మరొకరు ప్రవర్తన మారాలంట. నీ బిహేవియర్ బట్టి మరొకరు బిహేవియర్ మారిపోవాలంట. తిమోతి, నా బిహేవియర్ ఏంటో చూడు. అప్పుడు తిమోతి గారు అంటున్నాడు, తిమోతి గారు 2వ పత్రికలోని 3:11 చూడండి. ఎంత గొప్ప మాటలండి. నా ఓర్పు ఏంటో చూసావు తిమోతి, నువ్వు అంత ఓర్పు ఉండాలంటే బాబు. 11వ వచనం, అంతియొకయు ఈకొనియ లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై తిమోతి, ఏ ప్రాంతాల్లో నేను ఎన్ని శ్రమలు పడ్డానో, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డానో అవన్నీ నువ్వు నా వెంటే వచ్చి నన్ను పరీక్షించావు, తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి.
సేవకుడిని అంట, ఏ సేవకుని బట్టి ఆ సేవకుని వెంబడించకూడదట. తిమోతి గారు ఏ సేవకుని వెంబడించాడు? ఎప్పుడు వెంబడించాడు? ఏ పరీక్షలు పెట్టి వెంబడించాడు? పౌలు గారంట ఇదిగో ఈ కొనియలో ఉన్నప్పుడు, లుస్త్రలో పట్టణంలో ఉన్నప్పుడు ఎన్నో హింసలు వచ్చినాయి అంట పౌలు గారికి. ఎన్ని హింసలు వచ్చినా ఎలా నిలబడుతున్నాడు? ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎన్ని ఉద్దేశాలు కలిగి బతుకుతున్నాడు. నాయనో, పట్టుకుంటే ఇలాంటి సేవకుడినే పట్టుకోవాలని తిమోతి గారు డిసైడ్ అయిపోయాడంట. నన్ను నువ్వు ఊరకనే వెంబడించావా తిమోతి? మనమైతే వైట్ వేస్తే చాలు, ఓ శుభ్రంగా సాపేస్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి. ఎవరైనా దేవుడి పక్షానే వచ్చాడా? ఆత్మను రక్షించడానికే వచ్చాడా? దెయ్యం పక్షాన్ని వచ్చాడేమో, కడుపు నిమిత్తం వచ్చాడేమో. బాగా గమనించాలి. విశ్వాసములో నుంచి తొలగిపోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. తిమోతి గారు అడుగుతున్నాడు, నన్నేంటను పట్టుకో, నన్ను నువ్వు బాగా పరీక్షించావు, నన్ను వెంబడించితివి. ఏ సేవకుని బట్టి ఆ సేవకుని వెంబడించలేదు. ఎవరో తిమోతి గారు బాగా ఈకోలేకపోయి పరీక్షించాడు. ఎక్కడ దొరుకుతాడు సరైన విశ్వాసి, సరైన సేవకుడని తిమోతి గారు వెతికితే ఇదిగో పౌలు గారు దొరికాడంట. మనం వెతకాల్సినంత అవసరం లేదు. ప్రతి గల్లీకి బోధకులే, ప్రతి గల్లీకి మందిరాలే. అవి ఏంటో, ఏం దందా నడుస్తుందో లోపల, ఇవేమి అవసరం లేదు. రేపు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? అసలు విశ్వాసం అన్న సంగతి గుర్తుందా నీకు? నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో ప్రభు నన్ను తప్పించెను. ఎంత ఓర్పు ఉండాలండి, ఎంత ఓర్పు ఉండాలని. ఇవన్నీ పౌలు గారు అనుభవించడం కళ్ళారా చూశాడంట. ఎవరు? తిమోతి గారు కళ్ళారా చూశాడంట. వెంబడిస్తే ఇలాంటి అతనే వెంబడించాలని డిసైడ్ అయిపోయాడంట. ఎవరు? ఏమండి, నిజంగా పౌలు గారు లేని సేవకుడు ఈ రోజు ఎక్కడ దొరుకుతున్నారండి? వెతికినా దొరకరండి బాబు. అందుకే తిమోతి గారు చాలా వెతికితే పౌలు గారు దొరికాడు. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మలు రక్షించే శక్తి గల వాక్యాన్ని అందించేటటువంటి వారి కోసం వెతుక్కోవాలి. లేకపోతే నీ విశ్వాసం నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. నువ్వు రక్షణలో ఎదగాలి అంటే పౌలు గారు లాంటి సేవకులు నీకు దొరకాలి. నీకు ఏ సేవకుడు దొరికాడు ఇప్పటికీ నీకు అర్థమైపోయాడు. అమ్మా మాదకాళి తల్లి అన్న సేవకుడు నీకు దొరుకుతారు. కానీ పౌలు గారు లాంటి సేవకుడు ఎన్నో ఉపద్రవములను నేను సహించి తినదా లేదా? ఈరోజు ఎవరైనా సహిస్తుంది? ఎవరు మీరు చెప్పండి. ఇంకా చూస్తారు ఎబ్రిలీకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రిలీకి రాసినటువంటి పత్రిక, అట్టి హింసలను సహించితిని, అలా సహించాను కనుకనే నీవు నన్ను వెంబడించితివి. ఎబ్రిలీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఏమని? మనము కూడా అట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. విశ్వాసం జాగ్రత్త. ఇప్పటి వరకు మనం విన్న మాటలన్నిటిని బట్టి మనం కాపాడుకోవాల్సింది ఏంటి? విశ్వాసం జాగ్రత్త. ఏదో వచ్చేసాను, దేవుని నమ్మేసుకున్నాను, మేము బాప్టిజం తీసుకున్నాం, ఎప్పుడో 7 సంవత్సరాలు అయిపోయిందని నువ్వు సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకున్నావేమో కానీ ఏం వాక్యం నేర్చుకుంటున్నావు? ఏం మాటలు మారావు? ఏం చూపులు మారావు? ఏమంటే పాల లాంటి వాక్యం ఏం అందుతుందో నీకు? పౌలు గారు లాంటి సేవకుడు ఎక్కడ దొరికాడు నీకు? అలాంటి ఉపద్రవములు సహించేటటువంటి సేవకుడు, ఓర్పు కలిగిన సేవకుడు, సహనం కలిగిన సేవకుడు, విశ్వాసము కలిగిన సేవకుడు, ఉద్దేశాలు కలిగినటువంటి సేవకుడు నీకు దొరికాడా? పౌలు గారు, తిమోతి గారికి దొరికాడు పౌలు గారు. లేకపోతే విశ్వాసం నేను కాపాడుకున్నాను. నువ్వు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత జరగాలి? విశ్వాసాన్ని కదా దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మనం యేసు ప్రభు వైపు తప్ప అందరి వైపు చూస్తాం. నిజం చెప్పండి. యేసు వైపు అసలు చూడం కానీ మన సంఘ నాయకుడి వైపు చూస్తాం. అక్కడికి వెళ్తే అయ్యగారు ఏమని అంటాడేమో. ప్రపంచ క్రైస్తవులు అందరూ చూడాల్సింది ఎవరి వైపు? సేవకుడి వైపు. యేసు క్రీస్తు వైపు చూడాలి. ఎందుకు? ప్రపంచానికి రక్షణ ఇచ్చేది ఎవరు? యేసు. ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరు?
యేసు, అలాంటి యేసు వైపు చూడకుండా విశ్వాసాన్ని చేతులారా పాడు చేసుకుంటారేమో జాగ్రత్త. పౌలు గారు చెప్తున్నాడు తిమోతి గారికి, నాయన నన్ను నువ్వు ఓర్నే వెంబడించలేదు నాయన, నేను పడిన కష్టాలన్నీ నువ్వు గమనించలేదు, నేను గమనిస్తున్నాను. అప్పుడు ఫైనల్ చేసుకున్నాడట, ఇతడు అర్హుడు సేవకుడికి. ఈరోజు ప్రతి ఒక్కడు సేవకుడే, పద్ధతినోడు సేవకుడే, తాగుబోతుడు సేవకుడే, ఇంట్లో తల్లిదండ్రులకు పనికి రాకుండా, చదువుకి ఎందుకు పనికి రాకున్నటువంటి వాడు నేను సేవలో దించుతావు అనుకుంటున్నానండి. నిజంగా చెప్తే నీకు ఉపయోగపడదు, నువ్వు సేవలో దించుతా. ఆడు ఎందుకు పనికి రాకుండా ఊరి మీద బలాలు జ్ఞాన విద్యలాగా తిరుగుతున్నాడు కాబట్టి, అయ్యా ఈయన కూడా పోయి సేవలో వాడుకోండి, నీకు ఉపయోగపడతలేదు కాబట్టి. చూసారండి, సేవకుని సెలెక్ట్ చేసుకోవడంలో తిమోతి గారు అహోరాత్రులు కష్టపడ్డాడంటండి. ఈ కొలేకెళ్ళాడంట, లుస్తరాకపోయాడంట. మనం మాత్రం పక్కింట్లో సేవ జరుగుతున్నా ప్రార్థన జరుగుతాం కదా. అమ్మ నువ్వెంత విశ్వాసం మరి గమనించాలి, బాగా ఆలోచించాలి. పరిస్థితులు బాగోలేదని అంటావా? అయితే పౌలు గారి శ్రమలు చూడు ఒకసారి. ఇంకా చూస్తారా, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము. ఎంత గొప్ప మాటలు. విశ్వాసంలోకి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే తెలియదు, కానీ మీ విశ్వాసం జాగ్రత్త. ఈ రోజు నుంచి అయినా నువ్వు బాప్తిసం తీసుకున్నావని, రక్షణకు వచ్చావని, ఆ పాలు అన్ని దొరుకుతున్నాయా లేదా అని పరీక్షించుకో. విశ్వాసంలో పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాదిగాడు. 2వ కొరింథీ మొదటి అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదే మనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లు. మేము ఇక బతుకుతామో లేదో మా గ్యారంటీ కూడా నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ఎవడు మీకే భారం ఉందండి చెప్పండి? సేవలో కృంగిపోతున్నాడంటండి. అత్యధిక భారము వలన కృంగిపోతున్నాడంట. మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతున్నామంట. ఎవడు మా శక్తికి మించిన అత్యధిక భారం? ఎవడు మీరు అంత రిస్క్ తీసుకున్నామని వస్తున్నామండి? మన దేవుడు శక్తికి మించి రిస్క్ తీసుకున్నామని వస్తున్నామండి. ప్రశాంతంగా వచ్చి కూర్చొని వాక్యం వెళ్తున్నాం. దీనికి పెద్ద భారమే కాదే. శక్తికి మించిన భారము ఇదిగో వలన మేము కృంగిపోతుంది. నీ వలే శ్రమలు, నీ వలే పరిస్థితులు ఆయనకున్నాయండి. ఎలాంటి శ్రమలు మనకున్నాయండి ఈరోజు? లేదు. కనుక మనం ఎలా ఉండాలి? 9వ వచనం, మరియు మృతులను లేపు దేవుని యందే గాని. నువ్వు విశ్వాసమైతే నువ్వు ఎవరి మీద విశ్వసించాలి? మృతులను లేపు దేవుని యందే గాని. ఇంకెవరు మైండ్ లో ఉన్నారేమో తీసేసేది. మృతులను చనిపోయిన తర్వాత మనం లేపేది ఎవరు? దేవుడు. దేవుని యందే నీ మనసు ఉండాలి. ఇంకెవరి మీద ఉన్న ఉపయోగం లేదు. ఇక సేవకుడు కూడా ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు దేవుని యందే ఉండాలి. సంఘాన్ని నీ వైపుకు మళ్ళించుకోకూడదు. సంఘం మొత్తాన్ని ఎవరి వైపు డైవర్ట్ చేయాలి? ఇప్పుడు సేవకుడు మృతుల్లో నుండి లేపు దేవుని వైపు డైవర్ట్ చేయాలి. తిప్పాలి, అందరూ తిప్పాలి. నాదేం లేదు నాయన, నేను నిమిత్త మాత్రమే. నేను చనిపోయినా మీరు చనిపోయినా మనం అందరినీ లేపే దేవుడు. కాబట్టి దేవుడు చెప్పే వాక్యాన్ని మీరు వినాలి అని సేవకుడు చెప్పాలంట. మృతుల యందు మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఇదిగో మరణం వరకు కూడా మేము దేవుని యందే బతుకుతామంట విశ్వసించి. ఎప్పటి వరకు బతికారంటే వాళ్ళు? మరణం వరకు కూడా. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఏమండి, ఒక సేవకుడు మీ గురించి ప్రార్థన చేయటమే కాదంట, సేవకుడు గురించి కూడా మీరు ప్రార్థన చేయాలంట. ఎవరు చేస్తున్నారండి ఈరోజు? మీ సమస్యలే తీరక మీకు ప్రార్థన చేయడానికి సేవకులు పెట్టుకున్నారా? కానీ ఇప్పుడు ఇగో కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, నాయన ఇదిగో మా గురించి మీరు ఇంతగా ప్రార్థన చేశారా?
సేవకుల గురించి ప్రార్థన చేస్తామండి ఏ రోజన్నా? ఒకరు చేయకపోతే ఈ రోజు నుంచి అయినా చేయండి. ఏ సేవకుల గురించి చేయాలి? పగలనక రాత్రి అనక సువార్త భారములో పని భారములో దేవుడు అప్పచెప్పినటువంటి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకుని ఆత్మను రక్షించేటటువంటి సేవకుల కోసం మీరు ప్రార్థన చేయాలని సంఘం. అలాంటి వారి వల్ల ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఏమండి ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు చూడండి. ఆయన అట్టి గొప్ప మరణం నుంచి మమ్మను తప్పించను, ఇక ముందును తప్పిస్తాడు. లోకంలో జాగా బ్రతికితే లోకంలో కూడా తప్పిస్తాడంట. నిన్ను లోకంలో కూడా తప్పిస్తాడంట. తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా. ఏమండి సేవకుడు గురించి మీరు ప్రార్థన చేయడం కూడా సహాయం చేయటమేనట. సరే, సహాయం చేయటమేనట. ఆయన ఇక ముందును మమ్మను తప్పించుదనని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. కనుక నమ్మకం, విశ్వాసము ఏమండి ఇలా ఉండాలి మనకు అంటున్నాడు. విశ్వాస జీవితంలో మనం ఇలా ఎదగాలంట, ప్రార్థనలో ఎదగాలంట, నమ్మకంలో ఎదగాలంట, సరైన సేవకుని ఎంచుకోవడంలో నీకు ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలంట, వాక్యం అనే పాలు జాగ్రత్తగా నువ్వు పఠిస్తూ ఉండాలంట, ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూ ఉండాలంట. విశ్వాస జీవితాన్ని ఈ విధంగా నువ్వు కాపాడుకోలేదనుకో అసలు ఈ పాటికి ఎప్పుడో జారిపోయేవాడు, ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడు. ఎవరు నిజం కదండి. తొందరపడి దేవుళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాం మనం. ఏమండి 6 నెలల దగ్గరికి వచ్చేసరికి ఈడు ఆడవుతాడు, ఆడు అవుతాడండి. ఎవరు నిజమా కదండి. అరే అప్పుడు సంఘంలోకి వచ్చి అంత గొప్పగా పాడేవాడు అంటే పాటలు అంటారు. ఇప్పుడు లోకంలో పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు. పడిపోయాడు, విశ్వాసం పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు అన్నమాట. అంటే విశ్వాసం కాపాడుకుంటేనే నిలబడుతుంది, లేకపోతే జారిపోతారనమాట. మరి నీ విశ్వాస జీవితము, నా విశ్వాస జీవితం, మనందరి విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయని పరీక్షించుకోమంటున్నాడు. కాపాడుకోవాలి. ఏమండి ప్రారంభంలో ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. దేవుళ్ళకి వచ్చినప్పుడు కూడా ప్రారంభంలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉంటాం? అబ్బో అసలు కొత్త రక్తం ఎక్కించిన వాళ్ళలాగా ఆనందంగా ఉంటాం కదండి. నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే అమ్మో ఇక దేవుడు తప్ప మనకేం తెలియదు అన్నట్టుగా అమాయకంగా ఉంటాం మనం. ప్రారంభంలో ఎలాంటి అడుగులు వేసామో మరణం వరకు కూడా అదే అడుగులు కొనసాగుతూ ఉండాలి మన జీవితంలో. ఏ పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఏమండి కుటుంబ పరిస్థితులు బాగోలేకపోయినా, ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా, నీ ఆత్మీయ జీవితం మాత్రం ఎప్పుడు, నీ విశ్వాస జీవితం మాత్రం ఎప్పుడు సన్నగిల్లిపోకూడదు. అది కాపాడుకోవాలి. అది నువ్వే కాపాడుకోవాలి. అది వాక్యంతోనే కాపాడుకోవాలి. ఆ వాక్యము ప్రతి సదస్సుకు వచ్చి కాపాడుకుంటేనే ఉంటది. లేకపోతే దేమా పడిపోయాడు, ఇస్కరియోతు యోధ పడిపోయాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ ఎంత ఘోషిస్తుందో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక కాపాడుకోవాలి. ఇలాంటి మాటలు సంఘాలు మీకు ఎందుకు చెప్తారండి? అసలు విశ్వాస జీవితంలో కాపాడుకోవాలి, లేకపోతే పడిపోయే ప్రమాదం ఉన్నదన్న సంగతే చెప్పడు అసలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏముందిలే అని అజాగ్రత్తగా ఉన్నావా? వాడేం చేస్తాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఇదిగో వాక్యం నేర్చుకుంటున్నానా చెక్ చేసుకో. దూషణ మాటలు మాట్లాడుతూ ఆపేసానా లేదో చెక్ చేసుకో. మెలకువ. వాక్యం అనే పాలు రక్షణలో ఎదుగుతున్నానో లేదో చెక్ చేసుకో. విశ్వాసాన్ని కాపాడుకున్నానో లేదో చెక్ చేసుకో. సరైన సేవకుని సెలెక్ట్ చేసుకోవటంలో నేను మెలకువగా లేదో చెక్ చేసుకో. ఆత్మను రక్షించే వాక్యము కుటుంబం మొత్తం నరకానికి వెళ్ళుద్ది లేకపోతే అని చెక్ చేసుకో. మెలకువగా ఉండండి. ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదురా అని. వాడు కూడా వెతుకుతూ తిరుగుతున్నాడట. వెతుకుతూ తిరుగుతున్నాడట. ఏమండి 24 గంటలు డ్యూటీలోనే ఉంటాడండి వాడు. ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ పడకూడదు, విశ్వాస జీవితాన్ని ఎక్కడ పాడు చేద్దాం, మనసుకు గాయపరుచుద్దామా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పెడదామా, అనారోగ్యంగా ఏమైనా ఇబ్బందులు పెడదామా, దేవుళ్ళలో నుంచి తప్పిద్దామా, మనసును గాయపరుద్దామా, మనసును కఠినపరుద్దామా.
విశ్వాస జీవితాన్ని కాపాడుకోకపోతే అంతే సంగతులు. ఇది కాపాడుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే. కాపాడుకోకపోతే, భద్రపరచుకోకపోతే విశ్వాసములో నుంచి పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త, నీకు దొరికిన విశ్వాసం కాపాడుకోకపోతే. పడగొట్టేది ఎవరు? అపవాది. వాడు తిరుగుతూ ఉంటాడు ఈ చుట్టూ, ఎక్కడ దొరుకుతావా అని. వాడికి దొరికేమా చుక్కలు చూపించేస్తాడు, అంతే సంగతి. నువ్వు దేవుడు అని పేరుతే చాలు కస్సు అంటావు. ఏంటి మైక్ గోలగోలుగా ఉంది, అసలు మైక్ ఆపేయండి పట్టాడండి నేను. ఎప్పుడు ప్రార్థనలు ఏంటి? పదక ప్రార్థన. ఏదో సంవత్సరం క్రిస్మస్కి ఏదో ఒకసారి పెట్టుకోవాలంట. పిల్లలు సంవత్సరానికి ఒకసారి పాలి మరి కన్నా తర్వాత క్రిస్మస్ పండుగ కూర్చోబెట్టి పాలి మరి మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ఇవ్వాలి మరి. వాడికి మధ్యలో ఇస్తే కుదరదు మరి, చచ్చూరుకుంటాడు. శరీర సంబంధమైనటువంటి బిడ్డలకు మాత్రం ఎప్పటికప్పుడు నోరు ఆరిపోద్దని చెప్పి ఎప్పటికప్పుడు ఆ తల్లి చక్కగా పాలు అందిస్తూ ఉంటది పిల్లాడికి. ఇది నీకు అర్థమైతే ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏమన్నాడు? పసి పిల్లలు అన్నాడు. పసి పిల్లలకి ఏం కావాలి? ఇప్పుడు మనకి వాకింగ్ కావాలి. ఈ వాకింగ్ ఎప్పుడెప్పుడు కావాలి? ఆదివారం ఒక్కరోజా? ఆదివారం ఒక్కరోజు అని మీరు ఆదివారం పులికి ఎక్కడ వస్తున్నారు? ముగించే టైంకి వస్తారా? పలహారాలు పెట్టే టైంకి వస్తారా? అది సేవకుడు చెప్పాలి. అమ్మా ఆదివారం సంగతి గుర్తుందా? రే వాడు ఆదివారం అంటారా? మరి అడుగులో ఉన్నాడు, మరి క్యాలెండర్ కూడా లేదు. నిజంగా విశ్వాస జీవితం ఇలాగని కొనసాగితే మాత్రం నీ ఆత్మీయ జీవితము కుంటు పడిపోయినట్టే. ప్రభు రాకడ ముందు నిలబడలేదు, నీ కుటుంబం నిలబడలేదు ధైర్యంగా. ఆయన వచ్చి చూసేది ఏంటి? భూమి మీదకి నేను మళ్ళా వచ్చి చూసినప్పుడు విశ్వాసమును నేను కనుగొనునా అంటే అందరూ విశ్వాసంలో జమైపోతారు, కాపాడుకోవడం అందరూ ఫెయిల్ అయిపోతారు. ఇంకెవరు తీసుకెళ్ళాలండి? పరలోకం మనకే అని దేవుడు అంత కరకడిగా వాగ్దానం చేసినప్పుడు మరి ఎవరికి ఈ యొక్క ఆస్తి? పరలోకం అనే ఆస్తి బిడ్డలు తప్ప ఎవరికి ఇవ్వాలి? మరి కాపాడుకునే వాళ్ళకి ఇవ్వాలి. నువ్వా కాపాడుకోలేవు, మరి ఎవరికి ఇవ్వాలి? ఎంత బాధపడుతున్నాడో చూడాలి దేవుడు, ఎంత బాధపడుతున్నాడో చూడాలి. ఎవరిని మృంగుదయాన్ని చూస్తున్నాడు? సంఘానికి ఉపయోగపడుతున్నటువంటి వారిని, దేవుని పని చేస్తున్నటువంటి వారిని మిమ్మల్ని వెతుకుతాడు. ఎప్పుడు ఎక్కడ పడకూడదామని ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు. ఎక్కడ దొరుకుతామని చిన్న చిన్న కారణాలకు దయచేసి దేవుణ్ణి వదలకండి. చిన్న చిన్న కారణాలకు దేవుణ్ణి వదలకండి. 9వ వచనం అక్కడే చూడండి. వెతుకుతున్నాడు. లోకమందున్న లింక్ కరెక్ట్ గా ఉంది చూడండి. 8 కరెక్ట్ గా ఉంటుంది చూడండి. పైన ఏమో వెతుకుతున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. 9 ఏం చెప్పాడు? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరగాలి. నీకు శ్రమలు వస్తాయి, నువ్వు ఎరగాలి. ఎవరి వల్ల వస్తాయంట శ్రమలు? లోకమందున్న మీ సహోదరుల యందు. లోకంలో మీ సహోదరులు ఉన్నారు, లోకంలో కలిసిపోయిన సహోదరుల వల్ల కూడా శ్రమలు వస్తాయంట. ఇట్లాంటి మాటలు సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఇమిడియట్ ఏమన్నాడు చూడండి. ఏంటంటే విశ్వాసం చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటంటే దేవుడు వాక్యం విశ్వాసం చుట్టూ తిరుగుతుందండి. విశ్వాసమందు స్థిరులై దేవుడు చూసేది విశ్వాసాన్ని. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినా నువ్వే మాత్రం విశ్వాసములో అస్థిరులుగా ఉండొద్దు, స్థిరంగా ఉండు. ఇది నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఈ శ్రమలు వస్తావని ముందే ఎరిగి చూడండి. ఈ విషయం నీకు తెలియలేదు అనుకో, చిన్న శ్రమరంగాలు ఏమైపోతాం విశ్వాసంలో నుంచి. దేవుడు నాకేం చేశాడండి? నువ్వు నిలబడటానికి నేల ఇచ్చాడు, జాలదాయండి. పీల్చుకోవడానికి గాలి ఇచ్చాడు, జాలదాయండి. ఆకలేస్తే భోజనం చేయడానికి ఇదిగో నల్ల భూమిలో నుంచి వైట్ రైస్ ఇచ్చాడు, జాలదాయండి. చక్కగా మంచి ఫ్రూట్స్ పెట్టాడే, ఈ జాలదా ఏంటండి. తాగడానికి నీళ్లు ఇచ్చాడు. దమ్ బిర్యానీ తిని హ్యాపీగా ఉంటే ఏమండి
గంటకెల్లా అరిగించేటటువంటి శక్తిని ఈ యొక్క కడుపులో పెట్టాడు మిషన్ని. నిజంగా తిన్నట్టుగా ఉండాలి. అప్పుడు తెలుసు నాకు ఏమి ఇచ్చాడని అడగటానికి కూడా ఉండవు. ఎంత చేస్తున్నాడంటే దేవుడు, విశ్వాసాన్ని మాత్రం నువ్వే కాపాడుకోవాలి. విశ్వాసంలోనికి తీసుకురావటం నా పని, రక్షణలోనికి నిలబెట్టడం నా పని, నీ పాపాలను కడగటం నా పని, వాక్యాన్ని అందించడం నా పని, విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోవటం నీ పని, మనందరి పని. నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలి, నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలి, భర్త విశ్వాసం భర్తదే కాపాడుకోవాలి, భార్య విశ్వాసం భార్య కాపాడుకోవాలి, పిల్లల విశ్వాసం పిల్లలే కాపాడుకోవాలి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. ఎవరు పడిపోతున్నాడు? అపవాది సమయం కొంచెమనే తెలిసి గర్జించి సింహం వల్ల 24 గంటలు తిరుగుతున్నాడు. నీ మాత్రం చేవు కొట్టినట్టుగా కూడా ఉండదు. ఎన్ని గొప్ప మాటలండి బాబు. నిన్ను ఎదురు దెబ్బతీస్తున్నటువంటి వారిని కాదు నువ్వు ఎదుర్కోవాల్సింది. ఎవరిని? అపవాదిని ఎదిరించాలి. అపవాదినే ఎదిరించాలి నువ్వు. ఏమండి, ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఏమండి, పేతురునే పట్టిందండి బాబు. పేతురు గారిని పట్టిందా లేదా? ప్రభు నీకు ఈ మరణం ఇంక మరి అన్నాడు, కలగకూడదు నాయనని శిలువ మరణానికి కలిసి 2 చేతులు పట్టుకుని ఆపాడు. అదే మనమైతే నిజంగా మన కోసం మంచి మేలు కోరుతున్నాడు అనిపించింది. పేతురు గారినే పట్టిందండి బాబు అనుకుంటున్నారేమో. ఇది తెలిసే పత్రిక రాస్తున్నాడు. పేతురు గారికి అర్థమైపోయింది, నాయన ప్రభు పక్కన ఉన్నటువంటి నన్నే పట్టింది, నన్ను మిగటానికి ప్రయత్నం చేసింది అని అర్థమయ్యే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి లేఖ రాస్తున్నాడు. నన్ను పట్టింది మిమ్మల్ని పట్టదని గ్యారెంటీ లేదు. మిమ్మల్ని కూడా పట్టొచ్చు, మిమ్మల్ని కూడా మింగటానికి ప్రయత్నం చేయొచ్చు. జాగ్రత్త, కాపాడుకోండి, స్థిరంగా ఉండండి. ఏం తెలివిగా రాశాడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు. పేతురు గారు ప్రభు పక్కన ఉన్న పేతురు గారినే విశ్వాసంలో పడగొట్టాలని చూస్తే మనకి ఇప్పుడు ప్రభు లేడు. ప్రభు ప్లేస్ లో ఎవరున్నారు? వాక్యం ఉంది. వాక్యంతో జాగ్రత్తగా కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. కోలుకోలేని దెబ్బలు తీస్తుంది. అయినా కూడా నువ్వేం చేయాలి? పౌలు గారి శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవు. ఏమన్నా నిజం ఏది పట్టించుకోకండి అసలు. ఏమంటే రోడ్డు మీద వెళుతున్నారు, డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నారు ఉదయాన్నే 9 గంటలకి. హార్న్ కొట్టేది ఒకడు ఉంటాడు, సైడ్ నుంచి వచ్చేది ఒకడు ఉంటాడు. రోడ్డు మీద అండి ట్రాఫిక్ లో చక్కగా క్యారేజ్ కట్టి పంపించింది చక్కగా భార్య, చక్కగా డ్యూటీకి వెళ్ళిపోతాం, టైంకి వెళ్ళిపోవాలి. నీ మైండ్ మొత్తం దేంట్లో ఉంటది? డ్యూటీకి వెళ్ళిపోవాలి. అంతేకాదు నీ వెళ్ళి ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఈ ఆర్మ కొట్టేవాడి మీద గొడవ పెట్టుకొని కూర్చుంటావు సాయంత్రం దాకా. అర్థమవుతుందండి మీకు? ఆర్మ ఎవరు అసలు ఇలాంటి గొడవ పెట్టుకుంటారు ఎవరన్నా? కొట్టుకున్నారు బాబు, టైం అయిపోయింది, ఆయన బాస్ ఊరుకోవడం చూసారండి. గమ్యము చేరే ప్రయత్నంలో ఎంతో మంది నీకు ఎదురవుతూ ఉంటారు సహోదరులు. నిన్నే కూడా వాళ్ళందరినీ నువ్వు పట్టించుకుంటాను, అవన్నీ నా మీద వేసుకుంటాను అని నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే నీకు తెలియకుండానే నువ్వు గమ్యాన్ని దూరం అవుతున్నావు అర్థం. అని కాబట్టి నువ్వు విశ్వాసంలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరిని పట్టుకోకూడదువా? నీ గమ్యాన్ని చేరుకోవాలి. ఇది నిజమైతే ఇదిగో విశ్వాస జీవితంలో కూడా ఇదే కరెక్ట్. కాబట్టి సహోదరుల వల్ల ఆపదలు రావచ్చు, సహోదరుల వల్ల ఆపదలు రావచ్చు, శ్రమలు రావచ్చు. అదే అని చెప్పాడు చూడండి, లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేర్చును అని ఎరిగి విశ్వాసములో స్థిరులై వాడిని ఎదిరించండి. అంటే ప్రాబ్లం వీడు కాదు, వీడు అనుకోడు ఉన్నాడు అపోజిట్, వాడిని ఎదిరించాలి. మనం పెద్దాన్ని అనవసరంగా మేలేసుకోకండి. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏం పట్టుకోవద్దండి బాబు. లేకపోతే నీ విశ్వాసానికి గండిపడుద్ది. విశ్వాసానికి గండిపడిందంటే ఇంక నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఇక నువ్వు దేనికి దిగుతావు? గొడవలకు దిగుతావు. అంతే. గొడవలు దిగుతుంటే ఇమీడియట్ గా ట్రాఫిక్ వాళ్ళు వస్తారు. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి సైడ్కి తీసుకెళ్తారు. సైడ్కి తీసుకెళ్ళి ఎవరు కాల్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తారు. ఉద్యోగం ఏమైపోతుందో తెలియదు, ఫ్యామిలీలో ఏమైపోతుందో తెలియదు, వీడు మాత్రం గొడవలో మునిగిపోతారు. ఇవన్నీ మనకు అవసరమా? కాముగా తలదించుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. విశ్వాస జీవితంలో చూడండి ఇంకా కొన్ని మాటలు చూద్దాం.
కొన్ని విలువైన మాటలు కొన్ని చూద్దాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా విశ్వాసాన్ని కాపాడుకోవాలే తప్ప ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. భార్య విశ్వాసాన్ని భార్య కాపాడుకోవాలి. ఆయన నా భర్త విశ్వాసాన్ని కాపాడుకుంటానంత ప్రయత్నం చేసి నీ వల్ల అవ్వదు. ఎందుకంటే నీకే తడిసిమోపుడు అయింది, నువ్వే బయటపోతున్నావు. నీ 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 చూపుల వల్ల కానీ, మాటల వల్ల కానీ, శ్రమల వల్ల కానీ, ఏదో ఏదో ప్రాబ్లం వల్ల నీకే ఇంత పెద్ద దిగింది గోదలు మన లాంగ్వేజ్. నీ వరువే మొయ్యలేకపోతున్నావు. ఇంకేం చూసారండి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. ఎంతగా కాపాడుకోవాలో తెలుసా అండి విశ్వాసాన్ని? ఇప్పటి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంతగా కాపాడుకోవాలో తెలుసా అండి? ఏ పరిస్థితిలోనికి మారిపోతాయో తెలుసా పరిస్థితులు? ఆ వచనాలు కొంచెం చూసి మనం ఈరోజు సదస్సును ముగించాలి. విశ్వాసాన్ని ఎంతవరకు కాపాడుకోవాలండి? మరి ప్రధానికి ఒక ఓర్పు ఉండదండి అనొచ్చు మీరు, అంతే కదండి. ప్రధానికి ఒక ఓర్పు ఉండదు కదండి. ఎంతవరకు లాగుతామండి? మరి మేము సహించలేమండి, కొంతవరకు అయితే భరిస్తాం కానీ అంతవరకు ఎంతవరకు భరించాలో తెలుసండి నీ విశ్వాసంలో? వచనాలు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నీ విశ్వాసం ఎంతవరకు నిలబడాలో తెలుసా అండి? ప్రకటన గ్రంథంలో రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. త్వరగా ఎంతవరకు కాపాడుకోవాలో తెలుసా అండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2:13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, సాతాను కాపురమున్న ఆ స్థలములో. మరి ఎక్కడున్నావు కాపురం? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమంటాడు? సాతాను, నువ్వు నా కాళ్ళకు మ్రొక్కితివా, ఈ రాజ్యంలో మహిమ మొత్తం నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎవరి పాదాల దగ్గర పడి ఉన్నారు? అపవాది పాదాల దగ్గర పడి ఉన్నారు. అంటే అపవాదితో కొనసాగుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య ఆ స్థలంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో, అలాంటి కాపురం ఉన్నటువంటి సమయంలో ఒక సంఘం ఉందంట. ఒక పెర్గమ సంఘం అంట. ఎలా నిలబడిందంటే, పెర్గమ సంఘంలో దేవునిలో విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి టైంలో ఒక అతను ఏం చేశారంట? అంతియపను వాడుని చంపేసేసారంట ఒకరోజు. ఏమండి, సంఘానికి వస్తున్నటువంటి అంత్యపోయినటువంటి పెర్గమ సంఘంలోకి వస్తున్నటువంటి ఒక వ్యక్తిని చంపేశారంట. చంపేస్తే ఏమో నిజంగా ఆ సంఘం ఏమైపోవాలి? ఇక మళ్ళీ ఆ సంఘానికి వచ్చేటోళ్ళు ఎవరు ఉండరు కదండి చంపేసిన తర్వాత. కానీ అంత్య సంఘం వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తిని చంపేసేసారంట. చంపేస్తే ఏం జరిగింది? ఇదిగో, చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి చంపేసినా కూడా సంఘానికి వెళ్తాం ఆపలేదట. ఏం విశ్వాసం అండి! ఇప్పుడు మనకుందా అండి విశ్వాసం? మనకుందా అండి? బాగా గమనించాలి. అంత్యపోను అని మీ మధ్య చంపబడిన దినములో నీవు నన్ను గట్టిగా పట్టుకున్నావు కదా. మీ కళ్ళ ముందు నా కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక అతను ప్రాణం పోయింది. సంఘానికి వస్తున్నటువంటి ఒక అతను చంపేశారు. దేవుని వరకు బ్రతికితే ప్రాణాలు పోతాయి. పోయిన ప్రాణాన్ని బట్టి మీలో విశ్వాసాన్ని నీవు విసర్జించలేదు అన్నది చూడండి. విశ్వాసాన్ని మాత్రం వదలేదట. చంపేస్తే చంపేయలేమండి, కానీ విశ్వాసం వదలేదన్నది చూడండి. అక్కడ నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. విశ్వాసాన్ని మాత్రం గట్టిగా వదలలేదంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని వదిలి చంపేశారు. మనకెందుకు? విశ్వాసాన్ని వదిలేసావా నువ్వు నరకానికి పోతావు. అది అర్థమైపోయిందండి పెద్దమా సంఘానికి. ఏమండి, బైబిల్ పాఠశాలకు వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి వారిని ఒక వారం ఒక అతను చంపేశారు. ఇక నెక్స్ట్ వీక్ ఎవరైనా వస్తారా? లేదు, రిస్క్ తీసుకుని ఇలాంటి మాటలు విన్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి 10 మందిలో మరో ఒకడు చంపేశారు. ఇక మళ్ళీ 3వ వారం మళ్ళీ ఎవరైనా వస్తారా? 3వ వారం మళ్ళీ వచ్చాడు. మూడో నెలలో 3వ వారం మళ్ళీ నెల వస్తే మళ్ళీ కొడుకుని మళ్ళీ ఒకడు చంపేశారు. ఒక్కొక్కరు లేపేస్తున్నాడు. ఇప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంటుంది?
అబ్బాయి బతికుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకో, ఎవడు వంటలేదులే, బలిసాకు అమ్ముకోవచ్చు. వద్దు నాయన ఈ పాఠశాల వద్దు అని నువ్వు లోకంలో కలిసిపోతావు. ఇంకా నువ్వు బైబిల్ మాత్రం పొరపాటు కూడా పట్టుకోవు. కానీ పెరగమ సంఘం ఏం చేసిందంటే, పెరగమ సంఘం అంతే పని ఒక అతను చంపేశారని చచ్చిపోతుంది. ఆయన ఏం చేసి చంపితే చంపని, మనం మాత్రం విశ్వాసం మొదలు కొడతారా అని ఏం చేశారంటే గట్టిగా ముందు చూడండి అక్కడ ఉందా, పట్టారంటే అలాగే. నీకుందా మరి ఇలాంటి గట్టి విశ్వాసం? ఎవరో సేవకుడు అక్కడికి వెళ్తున్నటువంటి పేర్లు నాకు తెలిసి ఏం చెప్పి రేపు తెచ్చి చెప్పేస్తాడు సంఘంలో, అయిపోతే మీకు అమ్మో అయిపోయినట్టు మీరు బతిక. ఎవరన్నా చంపేశారా? పెద్దమ సంఘంలోకి ఎవరన్నా చంపేశారండి? ఇదా నీ విశ్వాసం? నువ్వు పిరికి వాడికి ఏమి లేదు ఉందో నీ చెప్పడానికి రంగంలో అంతిపని ఒక అతను లేపేశారంట. ఏమండి ఇప్పుడు మనలో కూడా ఒకళ్ళు లేపేసేస్తే ఏమండి నీ విశ్వాసం ఎంతగా ఉందో పరీక్షించు. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవటంలో ఎంతగా పరీక్షిస్తాడు నేను ఇప్పుడు? ఎవరినైనా లేపేసి కూడా పరీక్షలు జరుగుతాయి అన్నమాట. నువ్వు నిలబడతావు లేదా అని చెక్ చేయడానికి విశ్వాసానికి పరీక్షలు. నువ్వు విశ్వాసము గలవాడవో కాదో మిమ్మల్ని మీరే ఇలాంటి టెస్టులు పెడితే తేలిపోతాడు మీ విశ్వాసులు కాదు. అప్పుడు నేను ఒక్కడే చెప్పుకోలేక, అవును లాస్ట్ చివరి నేనా వెళ్తా కదా పరలోకం. ఏమండి మనిషి ఏదో రోజు చచ్చిపోవాల్సిందేనండి. ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపైనా కన్ను మూయాల్సిందే. ఆ కన్ను మూసిందేదో అంత్యపరిలోగా దేవుని కోసం బతికి చచ్చిపోతే పోలా. ఏదైనా కన్ను మూసింది నిజమే, శాస్త్రంగా ఎవరైనా బతకాలండి? బతకలేదని తెలిసినా కూడా అసలు మనకు చావే రాదు అన్న భ్రమలో ఉంటాడు మనిషి కదండి. చావు ఎవరికో వస్తుందిరా, ఈ మధ్య ఏదో తెగ చచ్చిపోతున్నారట. ఈ మధ్య చచ్చిపోతారు, అంతకుముందు ఎప్పుడు చావలేదా? జనాలు మాటలు ఎలా ఉండేది చూసారండి, ఈ మధ్య అంటే చాలా చచ్చిపోతున్నారట. అంటే అంతకుముందు చావు అనేది లేదా? నీకు రాదు చావు, మరణము అందరికీ సంభవించును. నీకు కూడా మరణం ఉంది నాయన, నువ్వు రేపు నీకు కూడా ఇంటి ముందు టెంట్ వేస్తారు. నిజమా కాదా? ఈ లోపే నువ్వు విశ్వాసంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉండాలి. ఎంత శ్రమలు వచ్చినా, అవసరమైతే చంపుతానని బెదిరించినా నువ్వు మాత్రం దేని వదలకూడదు, విశ్వాసాన్ని వదిలేవా పరలోకం వెళ్ళలేదు కదా. అందుకే అంటున్నాడు నువ్వు స్థిరము కలిగిన విశ్వాసంగా ఉండాలి. స్థిరత్వాన్ని, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అయ్యా, స్థిరంగా ఉండండి అయ్యా, నన్ను కూడా పట్టేది ఒక రోజు అది పేతురు గారు అంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప మాటలండి. 5వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఒకళ్ళు లేపేశారు, ఒకళ్ళు అవమానపరిచారు, నీ గురించి వేరే చర్చిలో ఏదో టామ్ టామ్ అయిపోతుంది. ఆయన నువ్వేం కంగారు పడదు, ఏం చేయలేరు నిన్ను. ఆయనకి తెలియకుండా చెట్టు ఆకు కూడా కింద రాలేదంట. ఈ మనుషులు తల వెంట్రుకను నలుపును తెలుపు చేయలేరు, తెలుపుని రంగు వేస్తాడు అంతే, ఒరిజినల్ గా మార్చలేడు. నిజమా కాదా? అది మనిషి కెపాసిటీ. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో తెలుసా? ఇదే పేతురు గారు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నువ్వు ఏం చేయాలి తెలుసు ఆయన. ఆ కీ పాయింట్ కూడా మీకు చెప్తున్నాను అన్నాడు. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5:7 చూడాలి. 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీకెందుకు కంగారు పడుతున్నాడు? ఎందుకు? మీ గురించి ఎప్పుడు ఆయన వేలుగుల్లో ఉన్నాడు తండ్రి, మనందరి తండ్రి. గనుక మీ చింత యావత్ ఉందా లేదండి? ఏం చేయాలి ఇప్పుడు? మనం చేయాల్సిన ఒకటి ఏం చేయాలి? మీ చింత యావత్ ఏం చేయాలి ఇప్పుడు? ఆయన మీద వేయుడి, ఆయన మీద వేయుడి. ఏ రోజైనా ఆయనకు అప్పచెప్పారండి మీరు చెప్పండి. ఆయనకు అప్పచెప్తే మీ భక్తులు బాగుంటాయి. ఆయనకు తప్ప అందరికి చెప్తారు మీరు. దయచేసి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. చెప్తే ఎవరికి చెప్పాలి? దేవుడికే చెప్పుకోండి. తెలియక చాలా మంది తెలియకండి ఏమండి లోకంలో ఉన్నటువంటి సేవకులు అందరికి చెప్పేసుకుంటూ ఉంటారు. వాళ్ళే నిన్ను మదనం చేసేది. ఎవరికంటే వాళ్ళకి చెప్పదు ప్రియమైన దేవుని వాళ్ళ. తిమోతి గారికి పౌలు గారు లాంటి వారు ఎలా దొరికాడో అలాంటి వాళ్ళకి చెప్పుకోండి. ప్రభు పాదాల దగ్గర పెడతారు, ఉపయోగపడతారు.
అంతేగాని ఎవరికంటే వాళ్ళకి చెప్తే మిమ్మల్ని పరుగు తీసేదే పనులే చేస్తాడు. మీ చింత యావత్తు ఎవరు చెప్పుకోమనుంది? ఆయన మీద మోపండి. అంత్యోపది అతను చంపేసినా కూడా ఇగో పెరగమ సంఘం ఎవరి మీద మోపింది భారం? దేవుడి మీద మోపింది. మరి నువ్వు నీ కుటుంబంలో ప్రాబ్లం వచ్చినా, రక్షణలో నీ బిడ్డ ఎదగలేకపోతున్నా, విశ్వాసంలో నీ భర్త పడిపోయాడేమో, నువ్వు మోపాల్సింది దేవుడి మీద, అప్పచెప్పాల్సింది దేవుడి మీద. ఆయనకి మాత్రం చెప్పు, అందరూ చెప్పేస్తాం. ఆయననే మార్చేది ఆయనే. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. 6వ అధ్యాయము 30వ వచనం. ఇంకొక 2 వచనాలు చూసేసుకుందాం. ఇంకా 6వ అధ్యాయము 30వ వచనం మనకు అర్థమైపోవాలి ఇప్పటికే. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే పడిపోయే ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు కాపాడాలి? నువ్వే కాపాడుకోవాలి. ఎవరి ఆధ్వర్యంలో కాపాడుకోవాలి? వాక్య ఆధ్వర్యంలో కాపాడుకోవాలి. ఆ వాక్యం నీకు పుష్కలంగా అందలేదు అనుకో, ఆటోమేటిక్ నువ్వు విశ్వాసం నుంచి ఎప్పుడో జారిపోయి ఆ సంగతి నీకు తెలియదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఎందుకు వేయండి అంటున్నాడు అంటే 30 చూడండి, 6:30 చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. ఏమండి? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడలా. ఏమండి మీకు గమనించలేదు? ఏమండి ఉదయము గడ్డి పూలు ఎలా ఉంటాయండి? రెపరెపలాడుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటాయి ఉదయాన్నే. సాయంకాలం ఏమైపోతాయి? వాడిపోతాయి. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి పువ్వులు. మరి అడవిలో కొన్ని పువ్వులు ఉన్నాయట. అడవిలోకి ఎవరు వెళ్తున్నారండి? అడవిలో ఉన్నటువంటి పూలు కూడా అందాన్ని ఇచ్చి వాటిని పోషిస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఏలాగో అలంకరిస్తున్నాడు. గడ్డిని కూడా అలంకర. ఏమండి ఫంక్షన్ హాల్లో గడ్డితోనే కదండి అంత సెట్టింగ్ అంతా. ఏమండి కదండి గడ్డి నడిచేదారిలో గడ్డేస్తారు. గడ్డి అలంకరణగా ఉంటుందంట. అడవిలో గడ్డికే ఇంత అలంకరణ ఇస్తే, నువ్వు నా కుమారుడు కదయ్యా, నువ్వు నా బిడ్డవు కదా, నేను నిన్ను వదిలేస్తానా? నా మీద నువ్వు ఎలా ఉన్నావు అంటే, నీ విశ్వాసం ఎలా ఉందంటే కింద చెప్తాడు చూడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసం సరిగ్గా లేదా? పడిపోతున్నావేమో. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. నేను చూసుకుంటాను కదా, మీకెందుకు కంగారు? ఎలా బతకాలి, ఎలా ఉంటామో, పిల్లల్ని ఎలా పోషించాలో, అయ్యో ఈ సంవత్సరం పంట సరిగా లేదు, అయ్యో సరిగా ఉద్యోగాలు సరిగా లేవు అని నువ్వు టెన్షన్ పడుతున్నావేమో. నీ చింత యావత్తు దేవుని మీద వెయ్యి. అల్ప విశ్వాసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదిగో అడవిలో ఉన్నటువంటి గడ్డికి నేను అంత అలంకరణ ఇస్తే నువ్వు నా బిడ్డను నేను వదిలేసుకుంటానా? ఈ మాత్రం నీకు విశ్వాసం లేదా? అల్ప విశ్వాసంగా నువ్వు ఇంకా బతుకుతున్నావేమో ఆలోచించి కూడా. దేవుడు ఇలాంటి విశ్వాసంగా నువ్వు బతకకపోతే దేవుడు ఎలా కాపాడతాడండి? ఏం కొనుక్కోవాలి, ఏమనుకో, వస్త్రాల గురించి కూడా ఆయన ఆలోచిస్తాడట. ఏ వస్త్రాలు వేసుకోవాలన్నది కూడా నువ్వు ఆలోచించాల్సిన కంగారు ఏం లేదు. ఆ టైంకి ఆ వస్త్రం వచ్చి నీ ఒంటి మీద పడిపోద్ది అంతే. గంటలు షాపింగ్ అని చెప్పేసి 2-3 గంటలు అసలు అదే పనిగా ఉంటారండి బాబు. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చిన వాళ్ళు ఉంటారు క్యారేజీ కట్టేసుకునేది. వస్త్రాల గురించి ఏ వస్త్రం ఒంటి మీదకి రావాలన్నది కూడా ఆలోచించి తండ్రి ఉన్నాడు మనకి. ఎందుకు కంగారు? అందుకే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేదా మీకు? తిడుతున్నాడండి బాబా, పదాలు మీరు గమనించలేదు. దేవుడు తిడుతున్నాడు బిడ్డల్ని. ఎందుకయ్యా, నేను తండ్రిగా నేను ఉన్నాడు, ఎందుకు మీరు అల్ప విశ్వాసంగా ఉంటున్నారు? మీ చింత యావత్తు నా మీద వేడి. విశ్వాసంలో ఎందుకు అల్ప విశ్వాసులు అయిపోయారు అని ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. విశ్వాసంలో నీకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, గాయాలు కావచ్చు, తిరస్కారాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ నీ విశ్వాసాన్ని పాడు చేస్తాయి. టోటల్ గా వీటన్నిటి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? విశ్వాసం మీద పడుతుంది. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరులైపోవాలి. విశ్వాసాన్ని మాత్రం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోలేదనుకో ఎఫెక్ట్ మొత్తం ఎక్కడికి వచ్చి పడుతుంది తెలుసా అండి? ప్రార్థనల మీద వచ్చి పడుతుంది. ప్రార్థనలు మానేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మందిరానికి రావికరు విశ్వాసం సరైనదిగా నువ్వు కాపాడుకోలేకపోతే అపవాది వేసినటువంటి మనస్సును జరుపుతున్నాడు చూసారండి, అంటే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అన్నమాట.
నేను భూమి మీదకి వచ్చి చూసేది ఏంటో తెలుసు నా కుమారుడు విశ్వాసములో మనుషులు విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసులు ఉంటారు కానీ విశ్వాసులు ఏముంటలేదంటే విశ్వాసం అనేది కనుగొనరా అంటున్నాడు. చూసారండి, అందుకే విశ్వాసం విషయంలో మీరు స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసానికి పరీక్షలు అవసరమైతే మరణం ఎదురయ్యే సమస్యలు కూడా రావచ్చు. అంతేకాదు సంఘాన్ని పెర్గమ సంఘంలో కథలు లేపేశారు, టచ్ చేశారు. పెర్గమ సంఘం ఎలా నిలబడింది? గట్టిగా నిలబడి. అదే మనమైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ రావంటావు కథలు లేపేసి నాకు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి, ఒక అతను మనిషిని లేపేయాలంటే పైనుంచి ఆర్డర్ రావాలి. తెలుసా మీకు? ఆర్డర్ పైనుంచి రావాలి. అంత ఈజీ అనుకుంటారేంటి? విశ్వాసాన్ని కాపాడుకోకపోతే మాత్రం ప్రమాదం ఉంది. నరకం వెళ్లే ప్రమాదాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. జాగ్రత్త. క్రైస్తవుడా, నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటి? విశ్వాసాన్ని. చెరుకు ఒక్క మాట కూడా చూద్దాం. చూడండి, దేవుని కొరకు నిలబడమంటున్నాడు. ఎంతగా నిలబడమంటున్నాడు అంటే 5-10 పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అందరూ దేవునిలోనికి వచ్చామండి, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే నేడు ఎవరికి తెలియట్లేదు. 5:10 చూడండి. తన నిత్య మహిమకు కాపాడుకుంటే, ఎదిరిస్తే, నువ్వు నిలబడితే నీకేం దొరుకుతుందో తెలుసా? తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేనికోసం? నిత్య మహిమకు. అన్నది చూడండి, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? నిత్య మహిమకు. నిత్యాగ్ని దండానికి తీసుకెళ్తాడు. నువ్వు నిలబడకపోతే, విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే నిత్య మహిమకు తీసుకెళ్ళిపోతాడు. యేసుప్రభువు గారు ప్రార్థన చేస్తాడు యోహాను సువార్తలో, నాయనా ఇప్పటి వరకు తండ్రి, నేను ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి, నువ్వు నాకు అప్పచెప్పినటువంటి పని నేను సంపూర్ణం చేసేదని నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేదో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు. ఇప్పుడు మనం కూడా కాపాడుకుంటే మనకు కూడా ఒక మహిమ ఉంది. ఆ మహిమే క్రీస్తుకి ఇచ్చినటువంటి మహిమ. చనిపోయిన తర్వాత హ్యాపీగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాపాడుకుంటే. కాపాడుకోకపోతే వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. పెద్ద విషయమే కాదు. అందుకే అంటున్నాడు, నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన దేవుడు. నిత్య మహిమ ఇవ్వాలని ఎవరి ద్వారా పిలిచాడంట? క్రీస్తు ద్వారా తండ్రి పిలిచాడట. తండ్రి పిలుపు నువ్వు పెడజోని పెడుతున్నావేమో ఈ రాత్రి కాలం. ఒక్కసారి అడిగితే నన్ను ఆలోచించు. తండ్రి అంటున్నాడు, నేను నిత్యమైన లోకాన్ని ఇవ్వాలని నేను సిద్ధపడుతున్నాను ఆయన నా ప్రియకుమారుడు ద్వారా. పిలుస్తున్నాను ఆయన, వాక్యంతో పిలుస్తున్నాడు. నాయన మారండి, నాయన విశ్వాసాన్ని కాపాడుకోండి అని. కొంచెం కాలం శ్రమ పడితే తానే మిమ్మును పూర్ణులుగా చేస్తాడు. కొంచెం ఒప్పి పెడితే నిన్ను సంపూర్ణంగా చేసేది ఎవరు? నిన్ను నన్ను దేవుడు సంపూర్ణ చేసి స్థిరపరిచేందుకు చూడండి. స్థిరపరిచి బలపరుస్తాడు. కొద్ది రోజులు తట్టుకుంటే నిత్య మహిమకు చేరుకోవచ్చు. ఏదో రోజు వెళ్ళిపోవచ్చున్నాడు అండి. మనం ఆ వెళ్ళిపోవటం ఏదో తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని మాట్లాడాలి. అది నిత్యం ఉండేటటువంటి లోకం. ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవులో నుంచి తొలగిపోకూడదు. దేనిలో నుంచి? విశ్వాసంలో నుంచి పొరపాటుగా కూడా తొలగిపోకూడదు. ఒకవేళ తొలగిపోయి నేను విశ్వాసంలో ఉన్నాను అనుకుంటే యాకోబు 2:26 చెప్తున్నాడు. చివరికి ఈ మాట చూసి ముగించేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. 2:26 చూడాలి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము మృతమనందు చూడండి. మృతము క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియ కూడా కావాలి, పనులు కూడా కనపడాలి. కనుక నీ క్రియలే నీ విశ్వాసాన్ని ఏం చేస్తాయి? అట ఇట నరకమా పరలోకమని డిసైడ్ చేసేది ఏంటి? నీ క్రియలే. మరి దేవుని క్రియలు ఏం చేస్తాం? అందరూ సొంత కార్యాలు పడిపోయి దేవుని కార్యాలు మర్చిపోయామేమో. నీ క్రియలే డిసైడ్ చేస్తాయి. అల్ప విశ్వాసంలో ఉంటే మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. క్రైస్తవుడా, కుటుంబం ఎంతకాలం మీరు దేవుళ్ళకి వచ్చారో నాకైతే తెలియదు, కానీ వచ్చినటువంటి మీరు ఇప్పటి నుంచైనా
మీరు కాపాడుకోవాల్సింది విశ్వాసాన్ని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మొట్టమొదటిగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇదిగో వాక్యాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్న వెంటనే నువ్వేం చేయాలి? సమస్త దూషణ మాటలు, కపటమైన మాటలు, వేస్ట్ మాటలు, ముసలమ్మ మాటలు అన్నిటినీ పక్కన పెట్టి మానేసి పసిపిల్లలు లాంటి స్వభావాన్ని ధరించుకొని రక్షణలో ఒరిజినల్ పాలు కోసం ఏం చేయాలి? అపేక్షించాలి. మంచి పాలు, మంచి పాలు, వాక్యం అనే మంచి పాలు, వాక్యం అనే మంచి పాలు, ఆ పాలను నువ్వు అపేక్షించు ఉండాలి. అలాంటి పాలను అపేక్షించుటల్లో నువ్వు సరైన పాలు దొరుకుతున్నాయో లేవో కూడా నీకు నువ్వే పరీక్షించుకోవాలి, ఎత్తుకోవాలి. లేకపోతే ఈ పాలే నీ కోపం ఉంచుంది. కల్తీ పాలు పోస్తున్నారేమో, కల్తీ వాక్యాలు చెప్తున్నారేమో. నల్లలవన్నీ నీళ్లు కావు, తెల్లలవన్నీ పాలు కావు. ఆలోచించాలి, ఆలోచించాలి. సరైనటువంటి విశ్వాసం ఎంచుకోవడంలో తిమోతి గారు ఇదిగో అనేకమైన ప్రాంతాలకు పౌలు గారి చుట్టూ తిరిగి మరీ వెంబడించాడట. ఒక సేవకుడు నిలదీసి అడగాలంటే ఏమని? సేవకుడు, నేను సరైన బోధకుండా కాదు, సరైన విశ్వాసమే కాదు, సరైన శ్రమలను పడుటలో, సరైన విశ్వాసంలో, దీర్ఘశాంతంలో, ఓర్పులో, సహనంలో నిలబడుతున్నానో లేదో చెక్ చేయండి, ఆ తర్వాత నన్ను వెంబడించండి అన్నాడు. అలా వెంబడించడంలో తిమోతి గారు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తిమోతి గారు సంఘానికి ఒక మంచి నాయకుడిగా తయారయ్యాడు. నేను విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను, నువ్వు కూడా కాపాడుకో తిమోతి. అంటే సేవకుడు కాపాడుకోవాలి, విశ్వాసులు కూడా కాపాడుకోవాలి. ఈ విశ్వాసము నీ విశ్వాసం, భర్త విశ్వాసం భర్తే కాపాడుకోవాలి, భార్య విశ్వాసం భార్య కాపాడుకోవాలి. ఏమాత్రం ప్రభు వచ్చేటప్పటికి విశ్వాసాన్ని కాపాడుకోనట్టలో ఏమాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా ఎంతగా కాపాడుకోవాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, వేదనలైనా, ఇబ్బందులైనా, మాటలైనా, అవమానాలైనా, చివరికి నీ కళ్ళ ముందే ఒక అతన్ని నరికేసినా కూడా నువ్వు దేవునిలో నుంచి పొరపాటుగా కూడా బయటికి అప్పుడు వస్తాడు యేసు ప్రభు. మేఘాల మీద మేఘారూఢుడే వస్తాడు. ఎవరు విశ్వాసంలో బలంగా నిలబడ్డారు, ఎవరు విశ్వాసంలో అల్ప విశ్వాసులు అయ్యారు, ఎవరు పిరికి వారిగా మారిపోయారో, ఈ గ్యాప్ లో ఆయన అప్పటి వరకు రాడు. ఈ గ్యాప్ లో ఒకడు తిరుగుతాడు. ఎవడాడు? అపవాదిగా తిరుగుతున్నాడు. వాడు ఏం చేయడానికి? ప్రభు వచ్చేటప్పుడు నిన్నేం చేయాలి? దేవుడు నమ్ముకున్నటువంటి నిన్ను పడగొట్టే ప్రయత్నంలో వాడు చేస్తాడు. నువ్వు పడిపోకుండా యుద్ధం ఏం చేయాలి? నిలబడాలి. నిలబడకుండా నిన్ను చేయటంలో ఆర్థికంగా దెబ్బతీస్తాడు, రోగాలతో దెబ్బతీస్తాడు, పంట నష్టం తీసుకొస్తాడు, అవసరమైతే సహోదరుల వల్ల శ్రమను తెప్పిస్తాడు. సమాజంలో సహోదరుల వల్ల, బంధువుల వల్ల, రక్త సంబంధుల వల్ల కూడా శ్రమ తీసుకొస్తాడు. వీటన్నిటి నువ్వు ఎరగాలి. ఎరిగి విశ్వాసంలో నువ్వేం చేయాలి? స్థిరంగా ఉండాలి. నువ్వు దేవుడు ఆనుకుని ఉంటే ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే దేవుడు బలపరుస్తాడు. ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే పరిపూర్ణం చేస్తాడు. ఎందుకు బలపరుస్తున్నాడు? ఎందుకు పరిపూర్ణం చేస్తున్నాడు? నా కుమారుడు రాబోతున్నాడు. ఎవరినైతే నేను బలపరుస్తానో, ఎవరినైతే సంపూర్ణ చేస్తానో వాళ్ళని మేఘాల మీద తీసుకుని వెళ్ళిపోతాడంట. నేను మేఘాల మీద జర్నీ కావాలి అనుకుంటే, పరలోకంలో తండ్రి నువ్వు చేరుకోవాలనుకుంటే మాత్రం విశ్వాసం, జాగ్రత్త. చిన్న ఆటికి దేవుణ్ణి దయచేసి వదులుకోకండి. చేతులారా పరలోకానికి దూరం కాకుండా ఇవన్నీ చిన్న వాడి బాబు. పౌలు గారు అన్నాడు, మేము అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతాం అన్నాడు కొన్ని పత్రికలో. ఏం చేస్తున్నాడు? దేవుళ్ళకి రావడానికి ఈతను ఎదుర్కోలేదా? అంటే మనం ప్రార్థనకు రావటమే కష్టమైనటువంటి ఈ రోజుల్లో నీకన్నా విశ్వాసాన్ని కాపాడుకునేది ఎప్పుడు ప్రేమ దేవుడు అన్నాడు. తెలుసు తెలుగు ఎంతకాలం విశ్వాసము విషయంలో అజాగ్రత్తగా ఉన్నామేమో. ఇక్కడి నుంచి కూడా నీవు, నీ కుటుంబం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీ చింత యావత్ ఎవరి మీద వేయాలి? ప్రతి భారమును ఎవరి మీద పెట్టాలి? ప్రభు నువ్వే చూసుకోలేను, నా వల్ల కావట్లేదు, అపవాదిని ఎదిరించే శక్తి నాకు సరిపోవట్లేదు, ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు పట్టుకులంగా దయచేయండి, నన్ను గట్టిగా నిలబెట్టు. నీ కుమారుడు రాకుండా ముందు నన్ను రొమ్ము కొట్టుకునే పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు నేను రొమ్ము కొట్టుకోకూడదు. ధైర్యంగా నిలబడాలి. నా రక్షకుడు రాబోతున్నాడు, నా ప్రభువు రాబోతున్నాడు, నేను వెళ్ళిపోవాలన్నటువంటి ధైర్యాన్ని నువ్వు ఈయన, ఆ ధైర్యం నువ్వే ఇవ్వాలి, ఆ పరిపూర్ణత నువ్వే ఇవ్వాలి నాయన. ఇదిగో విశ్వాసంలో స్థిరత్వాన్ని దయచేయన. చిన్న చిన్నటికి పడిపోతున్నావేమో నాయన.
మాటలకు పడిపోతున్నామేమో, అవమానాలకు పడిపోతున్నామేమో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నువ్వు వెళ్ళేది నరకానికే. ధైర్యంగా ఉండండి. దయచేసి విశ్వాసాన్ని మాత్రం దయచేసి వదలొద్దు, దయచేసి వదలొద్దు. మీకు 2 చేతులు దండం వేడి చెప్తున్నా, విశ్వాసం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దేవుల్లో ఉన్నారు, చనిపోయేంత వరకు కూడా మనం దేవునిలోనే ఉండి కన్నుమూతాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఆయుష ఆరోగ్యాలు ఉంటే నీకు దొరికిన విశ్వాసం, నాకు దొరికిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. నీకు దొరికిన విశ్వాసాన్ని ఓ చెల్లి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ అన్న, నీకు దొరికిన విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. దేవుని చిత్తం అయితే మళ్ళీ బ్రతికితే మరో మాసంలో మళ్ళీ కలుద్దాం. కలుపుకొని ప్రార్థన చేసుకున్నాం.